హైదరాబాద్లో జరిగిన రాద్ధాంతం రెండు తెలుగు రాష్ట్రాలు చాలా బాగా గమనించాయి. రాజకీయంగా రెండు ప్రాంతాలు ఎలా విభేదాలు సృష్టించుకునేలాంటి పరిస్థితికి నిన్నటి సిచ్యువేషన్ కనబడిందో అందరూ చూశారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడి నాయకులు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండడం, ముఖ్యంగా ఈ వరదల సమయంలో ఒకరికొకరు సాయం చేసుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆలోచనని నాయకులు తీసుకురావడం. నిజానికి నాయకులు రాజకీయంగా కొట్టుకున్నట్టు కనబడుతూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలాంటి పరిస్థితులకి ఈ 10 ఏళ్ళు కారణంగా ఉంటే, అలాంటి పరిస్థితులు కాకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేషన్స్తో ముందుకెళ్తారు అనుకున్నాం. కానీ కేవలం పార్టీ మారారు, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అన్న కారణంగా కౌశిక్ రెడ్డి గారు మొన్న ఒక చీర గాజులు చూయిస్తూ, అలాగే ఆంధ్రోడివి అంటూ అనేక రకాలుగా దుర్భాషలాడుతూ కొంతమందిని 10 మంది ఎమ్మెల్యేల్లోని కొంతమంది ఆంధ్ర నాయకులని ఆయన మాట్లాడుతూ, అలాగే రోడ్ల మీద పరిగెట్టించి కొడతాము అని దాను నాగేంద్ర గారిని అంటూ, పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, కోర్టు తీర్పు తర్వాత మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా తెలంగాణలో ఆగ్రహ జ్వాలలు రగిలించాయని చెప్పాలి. దాంతో నిన్న ఆరికపూడి గాంధీ గారు, లింగంపల్లి ఎమ్మెల్యే, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ గారు, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన కూడా బూతులు తిడుతూ, నువ్వు 11 గంటలకి అంటే పాడి కౌశిక్ గారు 11 గంటలకి ఇంటి మీద జెండా ఎగరేస్తానన్నారు కాబట్టి వచ్చి 11 గంటలకి నువ్వు జెండా ఎగరేయి, లేదంటే 12 గంటలకి నేను వచ్చి నీ ఇంటి మీద దాడి చేస్తాను అంటూ ఆయన సవాల్ విసిరారు. చెప్పినట్టుగానే పాడి కౌశిక్ రెడ్డి రాలేదు. కానీ మొత్తం ఆరికపూడి గాంధీ గారు అలాగే కాంగ్రెస్ శ్రేణులంతా వెళ్ళారు. ముఖ్యంగా మహిళా నాయకులందరూ దీన్ని పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా, అంటే చీరలు గాజులు అంటే అంత చులకనగా ఉందా అంటూ మాట్లాడారు. సరే, జరిగింది ఇదైతే. దానికి ముందు జరిగిన కొన్ని విషయాలు. ఇదే పాడి కౌశిక్ రెడ్డి గారు సరిగ్గా 3 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఏ పరిస్థితుల నేపథ్యంలో వచ్చారో ఒక్కసారి చిన్న బ్రీఫింగ్ ఇక్కడ ఇస్తాను. హుజురాబాద్ ఎన్నికలు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ నేపథ్యంలో వచ్చిన బై ఎలక్షన్ సమయంలో హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వెళ్ళి ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ సన్నద్ధమైన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, నేను వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు. అంతేకాదు, అదే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండి 10 ఏళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ టీంని అంతటినీ కూడా బీఆర్ఎస్కి డైవర్ట్ చేస్తున్న పరిస్థితులు కూడా గతంలో జరిగినాయి. అంటే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, కానీ సపోర్ట్ చేసేది బీఆర్ఎస్ పార్టీకి. అయితే ఆ విషయం ఒక ఫోన్ బయటికి రావడం వల్ల, ఫోన్ ఆడియో లీక్ అవ్వడం వల్ల పాడి కౌశిక్ రెడ్డి గారు ఇక ఆ ముసుగు తీసేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం కేసీఆర్ గారు ట్రై చేయడం, అయితే అది రాకపోవడం. ఆ క్రమంలో గవర్నర్ గారిని కూడా ఒక బూతు సంబోధన చేస్తూ ఆయన ఒక మాట మాట్లాడడం. ఆ తర్వాత మళ్ళీ మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ తెచ్చుకోవడం. అది అక్కడ కష్టంగా మారబోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఒకవైపు భార్యని, ఇంకొక వైపు బిడ్డని పెట్టుకొని, మీరు మాది గెలిస్తే విజయయాత్ర చూస్తారు, లేకపోతే మా ముగ్గురు శవయాత్ర చూస్తారు అంటూ ఒక సింపతితో హుజురాబాద్ నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. అలాగే మానుకోట ఘటన కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎక్కడైతే పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారు విభజనకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకున్నారో, ఆ ప్లకార్డులు పట్టుకున్న సమయంలో ఆయన వరంగల్కి వస్తుంటే మానుకోట రైల్వే స్టేషన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అక్కడున్న తెలంగాణ శ్రేణులు, తెలంగాణ అభిమానులు రాళ్ళు విసిరారు. ఆ రాళ్ళు విసురుతున్న వాళ్ళకి, అంటే రాళ్ళు విసురుతున్న తెలంగాణ బిడ్డల మీద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి గారు, ఆ సమయంలో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డల మీద రాళ్ళు విసరడానికి రైల్వే స్టేషన్లో రాళ్ళు పోగేసి తీసుకువెళ్ళి అటువైపు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే పాడి కౌశిక్ గారి ప్రస్థానం ఇది. అలాగే ఆరికపూడి గాంధీ గారిది కనుక మనం చూసుకుంటే ఆయన టీడీపీ పార్టీ నుంచి 2014లో గెలుపొందడం, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీతోనే ఉండడం, చివరి లాస్ట్ 5 ఏళ్లలో ఆయన ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేయడం. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనకి పిఎస్సి చైర్మన్ రావడం, సౌమ్యుడిగానే పేరు ఉన్నప్పటికీ పార్టీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చిన ఈ హిస్టరీ ఉంది. ఇలాంటి నేపథ్యంలో గాంధీ గారు కూడా దూకుడుగా బూతులు మాట్లాడిన తీరు కూడా
తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు, ఇలాంటి సంస్కృతి ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు అనేలాంటిది ఉంటుంది. అలాగే ఇంటి మీదకి దాడికి వెళ్ళడం కూడా ఒక రకంగా వ్యతిరేకిస్తారు. కానీ ఈ గొడవ అంతా ఇలా ఉంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని, అసలు ఆంధ్ర తెలంగాణ అన్న ఒక ఫీలింగ్ మళ్ళీ తీసుకురావడానికి ఏదైనా కుట్ర జరుగుతుందా? నిన్న హరీష్ రావు గారు తెలంగాణ అభిమానులందరూ, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రావాలి, తెలంగాణ అభిమానులు అందరూ కూడా రావాలని అర్ధరాత్రి ఇచ్చిన పిలుపు మేరకు, అందరూ సైబరాబాద్కు రావాలని ఇచ్చిన పిలుపు మేరకు ఏం జరుగుతుందో అని క్షణక్షణం హైదరాబాద్ పోలీసులు రాత్రంతా ఇక్కడ ఏమైనా గొడవలు జరగబోతున్నాయా, ఆంధ్ర తెలంగాణ మధ్య ఏమైనా చిచ్చు రేగబోతుందా అని ఒక టెన్షన్ పడిన పరిస్థితి ఉంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు పుట్టని ఈ జ్వాలలు ఇప్పుడు ఎవరు పుట్టిస్తున్నారు? దీనికి కారణం ఏంటి? దీని వెనుక కుట్ర ఏంటి? దీని గురించే మాట్లాడదాం. భవానీ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి భవానీ రెడ్డి గారు. నమస్తే అండి. విజయార్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. అలాగే జోస్న గారు ఉన్నారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. రైట్, ఇంత సుదీర్ఘంగా నేను ఒకసారి ఇదంతా చెప్పాల్సి వచ్చిందండి. అందరికీ కూడా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. ముందుగా టీఆర్ఎస్ నాయకులు విజయార్య గారు చెప్పండి, మీరేమంటారు? ఇప్పటి వరకు నేను చెప్పిన ఇదంతా చూశారు. ఎవరు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ గ్యాప్ క్రియేట్ చేయడానికి కారణంగా ఎవరు మారుతున్నారు? అసలు ఒక పార్టీ నాయకుడు చీర గాజులు తీసుకొచ్చి ఓపెన్గా బాహాటంగా ఇది మహిళలను అవమానించడానికా, 10 మంది ఎమ్మెల్యేలను అవమానించడానికా? లేదండి. అయితే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే వాడిన భాష, ఆయన చూపించిన ఏదైతే పద్ధతి ఉన్నదో, ఒక పౌరుడిగా నేను దాన్ని ఖండిస్తున్నా అండి మొట్టమొదటి. కానీ దాని వెనకాల ఎవరు ఉన్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ చీరలు గాజులు చూపెట్టమని, అలాగే ఈ పరుష పదజాలము వాడాలని ఎవరు చెప్పరండి. నాయకులు, పెద్ద నాయకులు ఎవరు కూడా ఇట్లా చేయమని చెప్పరు. అది ఆయన వ్యక్తిగతం కౌశిక్ రెడ్డి గారిది. ఇప్పుడు ఆయన క్రియేషన్ లో సరే ఆయన తప్పు చేశారు అనుకుందాం. సమాజం చూడడానికి తప్పే, ఒప్పు ఎవరైనా కూడా, సొంతముడైనా కూడా. కానీ అరికెపూడి గాంధీ గారు దానికి తద్విరుద్ధంగా ఆయనని మించిపోయి మాట్లాడడం, ఆయనని మించిపోయి చేష్టలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు ఆయన ఒక ఎమ్మెల్యే, ఈ రోజు పిఏసి చైర్మన్, తర్వాత సీనియారిటీ ఉన్నది, ఒక 65 ఏళ్ళ పెద్ద మనిషి. ఆయన పోయి డీజీపీ గారికి, అలాగే స్పీకర్ కు, ఎమ్మెల్యే కాబట్టి స్పీకర్ ఈజ్ ద హెడ్, స్పీకర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు కౌశిక్ రెడ్డి గారి మీద. ఈ విధంగా నాకు పరిచయాలు వాడండి, ఇది చేసిన అది చేసిన చెప్పొచ్చు కదా. నీకు అవకాశం ఉంది కదా. అవకాశం ఉన్న తర్వాత కూడా నువ్వు హైదరాబాద్ లో రచ్చ చేస్తా అంటాని అని అంటే అది మళ్ళీ ఎటువైపు దారి తీస్తుంది? అది కూడా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏంటండి? అది కూడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పిన తర్వాత. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కుట్రలను మనం గమనించాలి. ఎందుకంటే మీరు జర్నలిస్టులు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం, ఏ పార్టీకి చెందిన వాళ్ళమైనా కూడా ఒకటి ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని ఆపాల్సిన అవసరం అందరి మీద కూడా ఉంటది. అట్లా ఈ కుట్ర ఏంది అని అంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్కు ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ ఆర్థిక వనరుల సృష్టి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ అక్కడికి తరలియ్యాలి అంటే ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నలో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల్లో భాగాన్ని ఒకటేమో బీఆర్ఎస్ ను కిందికి దించడం, ఒకటేమో ఆంధ్ర ప్రజలను అక్కడ తరలించడం. అంటే ఇక్కడ సినీ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కానీ, లేదు వ్యాపారవేత్తలను కానీ, ఇండస్ట్రీస్ కానీ అటువైపు పోతే అక్కడ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది కాబట్టి దాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుదల చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేయాలి. ఇది అసలు ఇదేం లాజిక్ అండి విజయార్య గారు? 100% ఇదే కరెక్ట్. మీరు ఆలోచన చేయండి. అట్లా అనుకుంటే మేము అనలేదు కదా. టాపిక్ కౌశిక్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కదా, ఆంధ్రోడా వెళ్ళిపో అని చెప్పి అన్నది. సో ఇది అంటే కౌశిక్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు చేపించారు అంటారు మీరు? అమ్మా వినండి, నేను అదే చెప్తున్నా. నేను చెప్పినాక మీరు చెప్పండి. అయితే ఎప్పుడు ఎవరైనా కూడా కేసీఆర్ గారు నువ్వు పలానా ఈ విధంగా చేయవా కౌశిక్ రెడ్డి అని కేసీఆర్ గారు చెప్పరు.
చేసినాక ఇదైతే ఏం మీకు చేస్తారు క్లారిటీ మరి? ఇస్తున్నాం. చెప్పరు. అయితే దీని చేసినాక ఏం వెనకాల చేయాలి? కౌశిక్ రెడ్డిని ముందల పెట్టి రాజకీయాలు ఎవరు చేస్తున్నారనేది బాగా రిసర్చ్ చేయాలి. కేసీఆర్ మీరు చేస్తారు రిసర్చ్ ఇంకా. చేయాల్సిన అవసరం ఉంది. మీరు రిసర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే అవతల ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్మి గారు కూడా గారు ఉన్నారు. అర్థమైంది కదా. కాబట్టి ఇదంతా పెద్ద కుట్ర. ఈ కుట్రలో భాగంగా బీఆర్ఎస్ ను ఏ విధంగా అంటే నాశనం విజయారాయ్ గారు చేయాలనే ఈ ఏకైక కుట్రలో రాత్రి లక్ష్యంతోటి హరీష్ రావు గారు ఇచ్చిన ఇవన్నీ పిలుపు జరుగుతా కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమ్మ చెప్తేనేనా? అమ్మా రాత్రి హరీష్ రావు గారు ఇచ్చిన పిలుపు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనేనా? హరీష్ రావు గారు ఇచ్చిన పిలుపుకు దీనికి సంబంధం లేదు. నేనేమంటున్నా, రెండింటిని వేరు వేరు చేయాలి. ఉమ్, కౌశిక్ రెడ్డి గారు వాడిన పదజాలాన్ని వేరు చేసి చూడండి మీరు. ఉమ్, తర్వాత పిఎస్సి చైర్మన్ గా గాంధీ గారికి ఇవ్వకుండా అదే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ సీనియర్ ఎమ్మెల్యేకి ఇచ్చినా కూడా అది సమంజసం ఉండే. ఉమ్, మరి పిఎస్సి చైర్మన్ ఇవ్వకపోవడము అనేది అది ఒక కుట్రనే కదా. కుట్ర కాదని చెప్పండి. మీరు కాదని చెప్పండి. రైట్ అండి. అన్నప్పుడు రైట్ రైట్. ఇక్కడ జోష్నా గారు ప్రతి దాన్ని మాట్లాడుతూ కూడా ఉంటున్నారు, మీరు ఒక వేరు నిమిషం చేసి లైన్ లో చేయండి. ఉండండి. జోష్నా గారు. ఇప్పుడు లక్ష్మి గారు, మీకు ప్యానల్ ఉన్న భవానీ పెద్దలకి రెడ్డి. ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఉమ్, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నారు. ఇద్దరు వ్యక్తులు, ఉమ్, ఇద్దరు ఎమ్మెల్యేలు. దౌర్భాగ్యకరం, ఇద్దరు ఎమ్మెల్యేలే. ఎవరన్నా కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టిఆర్ఎస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నారు. ఆ కొట్లాటల ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడుతున్నారు. రైట్. ఇంకో విషయం ఏంటంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే లక్ష్మి గారు, అసలు వీళ్ళు ఎవరండి? తెలంగాణను వీళ్ళెవరండి ఓన్ చేసుకోనికి? నాకు అర్థం కాదు. నేను తెలంగాణ బిడ్డను ఒకళ్ళు అంటారు, నేను ఇక్కడికి వచ్చినాను ఇంకోళ్ళు అంటారు. వీళ్ళు ఎవరు అసలు? ఎవరు వీళ్ళు? తెలంగాణ ఏమన్నా ఒక్కొక్కరిని అయ్యజాగిరా? ఇక్కడ ఇంతమందిని కూర్చున్నాం ప్యానెల్లా. తెలంగాణ గురించి మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. భావన్ రెడ్డి గారిని అడగండి, అటు రామ్మోహన్ గారిని అడగండి, నాకు తెలిసి విజయారాయ్ గారు ఉంటాడు అడగండి, బికాస్ ఐఎమ్ సీయింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ అగైన్, లేదా నన్ను అడగండి, మేము చెప్తాం తెలంగాణ అంటే ఏంటిదో. అరే తెలియని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇవాళ నాకు అర్థం కాని విషయం, వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడతారు? కౌశిక్ రెడ్డి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఎవరైతే పార్టీ డిఫెక్షన్ చేసిండ్రో వాళ్ళకి నేను చీరాగాజులు పంపిస్తాను. అంత చేతగానోలా? ఎవ్వరు చేతగాంది? ఏం తమాషాలు ఆడుతుండ్రా? ఆడబిడ్డలంటే, మహిళలంటే తమాషా ఉన్నదా? చింతకు కడతారు బిడ్డ ఒక్కొక్కళ్ళు. మీ నాయకుడు భాషలోనే చెప్పాలంటే చింతకు కడతారు మహిళల్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడినామనంటే. దీన్ని ఎండార్స్ చేసిన వాళ్ళ అధిష్టానం. ఇప్పటి వరకు దీని మీద ఒక ఖండన లేదు వాళ్ళ అధిష్టానం నుంచి ఖండన ఉండాలి కదా లక్ష్మి గారు. అదే కౌశిక్ రెడ్డి కూర్చొని మొన్న ఎన్నికల ముందర కూర్చొని ఒక పక్క తన భార్యని, ఇంకొక పక్క తన కూతుర్ని కూర్చోబెట్టుకొని, మీరు గనక నాకు ఓటేయకపోతే నేను చచ్చిపోతా కుటుంబ సమేతంగా అన్నాడు. ఆ రోజు నీకు మహిళల సపోర్టే కావాల్సి వచ్చింది, ఆ రోజు నీకు మహిళల అండనే కావాల్సి వచ్చింది. ఆడబిడ్డ లేకుంటే నువ్వు ముందరకు పోయి ఆ ఓట్లు కూడా అడుక్కోలేనటువంటి పరిస్థితి. ఇవాళ వచ్చి నువ్వు మహిళల గురించి మాట్లాడినావు. దాన్ని ఎక్కడా కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఖండించలేదు. ఇది మొదటిసారి కాదు కౌశిక్ రెడ్డి, ఇది మొదటిసారి కాదు ఇట్లా మాట్లాడు. మీ ఛానల్లోనే మీరే డిబేట్ చేసిండ్రు లక్ష్మి గారు. సాక్షాత్తు ఆ రోజున ఉన్నటువంటి గవర్నర్ గారిని ఏ రకమైనటువంటి భాష మాట్లాడిందో మీరే కూర్చున్నారు ఆ రోజున డిబేట్ లో. నేను కూడా ఉన్న ప్యానెల్లో. అప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం దాని గురించి ఏం చర్యలు తీసుకోలేదు. సరే, ఈయన ఫైల్ పక్కన పెట్టారని ఒక మహిళా గవర్నర్ పట్టుకొని ఆ ఫైల్ ఇంకెక్కడో అతి దారుణంగా మాట్లాడారు. నేనేమంటున్నా లక్ష్మి గారు, 2 సార్లు కూడా ఖండన బీఆర్ఎస్ అధిష్టానం నుంచి రాలేదు. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డనని చెప్పుకునేటువంటి కవిత ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. వాడు నీ పార్టీ ఓడైనా బయటోడైనా ఎవడైనా సరే తప్పు మాట్లాడినప్పుడు ఖండించాలి కదా. ఖండించలేదు, అయిపోయింది. ఒకటైపోతే నేను ఇంటికి వస్తా అంటే ఏంది ఇది? వీధి రౌడీలా? ఇప్పుడు ఒక్క నిమిషం లక్ష్మి గారు, వీధి రౌడీలా? ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నది వాళ్ళకేమైనా మంచి చేస్తారనా, లేకపోతే వీధి రౌడీలు లెక్క వీధులలో కొట్లాడుకుంటారనా? ఈయనేమో ఆయన ఇంటికి పోతాడట, ఆయనేమో ఈయన ఇంటికి వస్తాడట. తమాషాలు చేస్తున్నారా? దీనికి తీసుకొచ్చి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రోడ అనేటువంటి పదం ఎందుకు వస్తుందండి? నువ్వు అరికపూడి గాంధీ కొట్లాడుకున్నారు, కొట్లాడుకో. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో, లేకపోతే బాగా చేసుకోండి. వచ్చి మళ్ళీ ఇక్కడ ఆంధ్రోళన ఎందుకంటారు? తెలంగాణలో ఏం ఆంధ్రోళన తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లో కాదు, అంతకు ముందర కూడా ప్రజల మధ్య చిచ్చు లేదండి. నేను ఈ విషయం చాలా గంటాపదంగా చెప్తా లక్ష్మి గారు. ప్రజల మధ్య చిచ్చు లేదు. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలనుకున్నాం, కొట్లాడినాం, తెచ్చుకున్నాక కూడా చాలా సందర్భాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేసినా కూడా మేము ఎండగట్టినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తున్నా సరే ఎండగడతాం. ఇవాళ డిఫెక్షన్స్ గురించి మాట్లాడేటువంటి కౌశిక్ రెడ్డి
అదే మరి బీఆర్ఎస్ పార్టీ అంటే దేనికైనా నైతికత ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ 2014లో మా పార్టీ నుంచి 12 మందిని తీసుకున్నది, కాంగ్రెస్ నుంచి 6 మందిని తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి 3 తీసుకున్నారు, బీఎస్పీ నుంచి 2 తీసుకున్నారు, సిపిఐ నుంచి 1 తీసుకున్నారు. అగైన్ ఆ రోజున ఇవాళ ఏంటిది పిఎస్సి చైర్మన్ ఎట్లా ఇస్తామని అడుగుతున్నారు కదా. ఆ రోజున కనీసం ఇంకా పార్టీకి రిజైన్ కూడా చేయకుండా, నాకు తెలిసి ఇంకా కండువ కూడా వేసుకోలేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పటికి, రామ్మోహన్ గారు చెప్పాలి, కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పటి కండువ కూడా వేసుకోలే. ఆయన పిలిచి మంత్రి పదవి ఇచ్చిండ్రు. అది టెక్నికల్ గా కరెక్ట్ మీకు, ఇది టెక్నికల్ గా రాంగ్ మీకు. అంటే మీరు చేస్తేనేమో మంచి, పక్కనోడు చేస్తేనేమో తప్పు. అట్లనే పోనీ మళ్ళీ తర్వాత ఏమైనా సుధరాయించిండ్రా అంటే 2018 తర్వాత మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి 12 మందిని, టీడీపీ నుంచి 2 తీసుకున్నది మీరే. అప్పుడు నాకు తెలిసి సబితా ఇంద్రారెడ్డి అనుకుంటా, ఆమెకు మంత్రి పదవి ఇచ్చిండ్రు మీరే. ఆమె పార్టీ నుంచి ఆ రోజున కూడా ఆమె ఏమంటారంటే ఇది కాలేదు, రిజైన్ చేయలేదు. మీరు చేస్తే కరెక్ట్. ఇవాళ నేను కాంగ్రెస్ ని కూడా ఎందుకు మాట్లాడతా అంటే లక్ష్మి గారు, మీకు చేతనైతే దమ్ము ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు తెలంగాణలో? రైట్. అప్పుడు గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏందది? అవును, ఏమనుకుంటున్నారు అసలు? ఒక పద్ధతి పాడు లేదా? అరే వాళ్ళు కొట్లాడుకొని అమ్మల వరకు ఎందుకు పోతారండి, నాకు అర్థం కాదు. ఇంకొక విషయం లక్ష్మి గారు, ఒక నిమిషం జోష్న గారు, భవానీ రెడ్డి గారితో మాట్లాడదాం. భవానీ రెడ్డి గారు. యా, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. ఇందాక బిఆర్ఎస్ నాయకుడు సోదరుడు మాట్లాడినప్పుడు మా నాయకుడు ఏమన్నా చెప్పిండా? మీ నాయకుడు చెప్పాడు, యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడు మాట్లాడినే ఆయన మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ యువరాజా గారు ఏమన్నాడు, మళ్ళీ రికార్డింగ్ డాన్స్ ఏమన్నాడు, అదే మాట ఈయన వచ్చి ఇంకా మీరు ఇంకొక లెవెల్ అనమాట అంటారు కదా, ఒకంత పెద్దగా అన్నట్టు. సో ఆ రోజు అట్లానే బిహేవ్ చేస్తారు, మీరందరూ అట్లానే కానీ ఉన్నారు. ఇది ఇంకోటి అంటున్నారు, కౌశిక్ రెడ్డి గారు మాట అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం వల్లే నేను ఆయన పద్ధతే నేర్చుకున్నాను, ఆయనే ఫాలో అవుతున్నాను, అందుకే చీరలు గాజులు చేశాను, కేటీఆర్ గారిని గతంలో అన్నారు రేవంత్ రెడ్డి గారు అని. గతంలో అన్నది అది చూసిన కంప్లీట్ కంటెక్స్ట్. ఆయన ఏమన్నారంటే మహిళలు ఎవరికి ఉచితం టికెట్ ఇస్తలేరు, ఉచిత ప్రయాణం చేస్తలేరు అన్నప్పుడు నువ్వు రా తెలుస్తుంది కదా అన్నారు. అట్లా అయినప్పుడే అంతే కదా. సో అట్లా కాకుండా ఇవాళ అది వేరే కాంటెక్స్ట్ ని ఇది వేరే దాన్ని మిక్స్ చేసి ఈ రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవడాలు, మధ్యలో చీరా జాకెట్లు చూపించడాలు, ఇదేం సంస్కృతి అంటున్నాం. ఆయన ప్లేయర్ అని చెప్పుకుంటాడు గొప్పగా. మనం మొన్నటి దాంట్లో కూడా ఒలింపిక్స్ లా గానీ అందులో గానీ ఆఖరికి ఛాలెంజ్డ్ ఏమంటారు కదా, ఫిజికలీ ఛాలెంజ్ స్పెషల్ చైల్డ్ అమ్మాయి కూడా ఒక మెడల్ తీసుకొచ్చింది. అంటే మేము చాలా కష్టపడి ఇప్పటికీ కూడా సెకండ్ జన్ గా చూస్తున్న ఈ పితృస్వామ్య వ్యవస్థల మమ్మల్ని మేము సబలం అని చెప్పుకొని ఎదుటి వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలబడాలి. మేము ఇళ్ళల్లో ఉంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ప్రాబ్లం అయితే మేము బయటికి వచ్చేసి, జ్యోత్స్న గారు ఇందాక చెప్పింది కదా, అలా వాళ్ళలాగా ఒక 10-15 మంది నిజంగా కూడా ఇప్పుడు ఉన్నాం. ఇంకే మీరు ఇట్లా మమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడితే మేము కూడా ఇంటికే పరిమితం కావాలన్నా మరి మీ ఉద్దేశం ఏందని. సో ఆయన మాట్లాడినప్పుడు ఎంతమంది, చాలా మంది పౌర హక్కుల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిఓడబ్ల్యూ సంధ్యక కూడా గతంలో మస్తు తిట్టిండ్రు. ఎంత చెప్పినా కూడా ఈయన వైఖరి వాళ్ళది మొత్తం బీఆర్ఎస్ వైఖరే అట్లుంటది. ఇది పోను అసలు ఆయన ఫస్ట్ మాట మాట్లాడినప్పుడే ఫస్ట్ ఇంట్లోనే చెంప చెల్లు అనిపించేది ఉండే. ఏం మాట్లాడుతున్నావు మొన్న, అదే ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టు, నేను కొంగు పట్టి అడగకపోతే నువ్వు గెలుస్తుంటావు అంటే అని వాళ్ళ ఆవిడ ఒకటేసేది ఉండే. నానా నేను మరి నన్ను అట్లా అనుకున్నప్పుడు నేను వేస్టా మరి కొడుకునిగా అనేది ఉండే, బిడ్డ ఒకటి వీకేది ఉండే. తర్వాత కవిత గారు ఒకటి, ఏం మాట్లాడుతున్నావు మన పార్టీలో ఏకైక మహిళను ఉన్నా మరి నేనన్నా ఇట్లా అని ఆమె అనేది ఉండే. తర్వాత ఇక వాళ్ళు ఉన్నారు కదా పేరుకు మంత్రులు లేదంటే ఉత్సవ విగ్రహాలు, వాళ్ళైనా సరే అరే ఏం మాట్లాడుతున్నావు మేము ఇప్పుడు దాని గురించి మళ్ళీ వచ్చి వాళ్ళు అదే మొహం పెట్టుకొని అక్కడ కూర్చున్నారు నిన్న. అంటే ఏంది అంటే వీళ్ళందరినీ దాటేసి బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి పేరు మాత్రమే వినబడేలాగా ఆయన స్ట్రాటజీని ఎంచుకున్నట్టుందా? అట్నే ఉంది నిన్న మొత్తము. కౌశిక్ రెడ్డి ఆయన ఈయననా ప్లస్ మా నాయకులు హనుమాన్ చెప్పిండ్రా అన్నారు. హనుమాన్ చెప్పలేనప్పుడు మరి హరీష్ రావు ఎట్లా పోతాడండి అక్కడికి? అక్కడ పోయింది గతంలో కూడా ఆయన వైఖరి అదే కదా, పెట్రోల్ పోసుకుంటాడు, అగ్గి పెట్టే దొరకదు, రెచ్చగొట్టడం. ప్లస్ మరి నిన్న పోయినప్పుడు మరి అక్కడ ఆయన మాట్లాడినప్పుడు ఫోన్ చేసో లేకపోతే పోయో నువ్వు ఇట్లా మాట్లాడడం తప్పు, ఆంధ్రవాడు అనడం తప్పు, మనం 10 ఏళ్ళు మన పార్టీలో మనం టికెట్ ఇచ్చినాము, మన పార్టీలో ఎమ్మెల్యే కొనసాగిండు, మిగతా వాళ్ళందరూ కూడా మరి మన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆంధ్రలో ఓట్లతోనే గెలిచిండ్రు, ఇక్కడ వివేక్ గెలిచిండు, మా దగ్గర వివేకానంద ఆడ ఆయన గెలిచిండు, ఇంకో ఆయన గెలిచిండు, వీళ్ళందరూ కూడా ఆంధ్రలో ఓట్లతోనే గెలిచిండు, అట్లా అనొద్దు, ఆంధ్ర తెలంగాణ ఏంది 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసినామని
చెంపచెల్లు అనిపించేది ఉండే. అట్లా అనకుండా పోయి ఇంకా వాళ్ళతో పాటు మద్దతుగా అందరు రండి అని చెప్పి ఒక సెంటిమెంట్. అంటే వీళ్ళు వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అయినప్పుడల్లా ఇది ఒకటి స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడా అంతే కదా, కేసీఆర్ స్టార్ట్ చేసిన ఓకే అది అప్పుడు మొదటి నుంచి ఉంది కాబట్టి ఒక సుదీర్ఘ కాలంగా అసలు ఆయన చీరను గాజులు 2 తెచ్చినట్టున్నారు కదా కవర్ లో పెట్టుకొని. ఆ పక్కనే ఉన్న వివేకానంద గారికి కూడా తెలుసో లేదు, ఎందుకంటే కుత్బుల్లాపూర్ లో మెజారిటీ ఓట్లు ఆంధ్ర ప్రజలు ఉంటాయి. ఆయనకు కూడా తెలియకుండా ఆయన కూడా దాటేయడానికి ఈయన అప్పటికప్పుడే కవర్ లో నుంచి తీసినట్టున్నారు. ఒక పాయింట్ ఏమో అది ఆంధ్ర ఓట్లతో గెలిచిన వివేకానంద. రెండో పాయింట్ ఏంటంటే ఆయన కూడా అట్నే మారిండు. మరి ఆయనకు కూడా వర్తిస్తాయి కదా, ఆయనకు ముందుగా గాజులేనుండే పక్కన చేతికి వేసినాక మాట్లాడనుండే అంతే కదా. ఆయన కూడా పార్టీ మారిండు, గెలిచిన ఎమ్మెల్యేగానే వచ్చింది కదా. ఇప్పుడు గాజుల సైజు సరిపోలేదు కావచ్చు, గాజుల సైజు సరిపోలేదు కావచ్చు. ఇప్పుడు మా మధ్యలో ఆయన నిర్లకాటంగా పెట్టిండ్రు ఆ బ్రదర్ ని. పాపం ఆయన ఏం చేయలేని పరిస్థితి, పౌరుడిగా వ్యక్తిగా మాట్లాడలేడు, ఎందుకంటే ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా పార్టీ నుంచి మాట్లాడినట్టే భావిస్తాం అందరం, ఎందుకంటే ఇప్పుడు ఆయన మరి అధికార ప్రతినిధో కాదో కానీ మేమైతే ఇద్దరం జ్యోత్స్న, వెరాజ్ నేను అండ్ జ్యోత్స్న అయితే వి బోత్ ఆర్ లైక్ అధికార ప్రతినిధులం కాబట్టి మేము పార్టీ స్టాండ్. మేము ఏది మాట్లాడినా మాకు వ్యక్తిగత ఆయన కూడా సీనియర్ నాయకులు ఆయన కూడా దీన్ని ఖండిస్తూనే సరే వేరే స్ట్రాటజీ తీసుకొచ్చారు, దాని గురించి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ మాట్లాడినట్టే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నట్టే బీఆర్ఎస్ స్టాండ్ అన్నట్టు ఆయన ఇప్పుడు ఖండిస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఖండించినట్టే ఈ విషయాన్ని, అంతే కదా, అట్లా అనుకోవచ్చు కదా. అదే అంటే హరీష్ రావు గారు అమ్మా ఇప్పుడు భవానీ గారు జ్యోత్స్న గారితో నేను ఏకీభవిస్తున్నా, నేను ఏకీభవిస్తున్నా మీ ముచ్చట్లతోటి. నేను ఎక్కడ కూడా మీరు తప్పు పట్టట్లేదు, 100% నేను ఖండిస్తున్నా. ముచ్చట్లే కాదు ఆగ్రహం ఇక్కడ. అయితే ఇక్కడ బ్రదర్ ఎన్నడూ లేని విధంగా ఇలా కేంద్రంతోనైనా సరే ఎన్నడన్నా మీరు ఉన్నప్పుడు గంత బ్యూటిఫుల్ పాలిటిక్స్ చూసినా అంటే ఇంత స్ఫూర్తిదాయకము. కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు సచివాలయంలో కూర్చొని రివ్యూ చేయడం కానీ, తర్వాత వాళ్ళంటే ఆయన పోయి చూడడం కానీ, ఇంకెక్కడన్నా చూసిన ఇంతకు ముందు, తర్వాత ఆంధ్ర తెలంగాణ సంబంధాలు కానీ ఇంత మంచిగా పెట్టుకుంటా పోతా ఉంటే ఇవాళ వచ్చి మీరు కొత్త గొడవలు స్టార్ట్ చేసి మళ్ళా దానికి ఇంకోటి ఇక్కడ ఉన్న అక్కడ పంపిస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. చెప్పే ప్రతి ముచ్చటతోటి మేము ఏకీభవిస్తున్నాము. మేము ఓడిపోయిన తర్వాత రివ్యూలో మీరు చెప్పిన ప్రతి ముచ్చట అక్కడ కార్యకర్తలు నాయకులు చెప్పారు. ఇవన్నీ మిస్టేక్ జరిగినాయి పార్టీలో, వీటిని రివీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వాళ్ళు ఏకీభవించినాక ఇంకా డిబేట్ ఎందుకు? ఒకసారి రామ్మోహన్ అన్నను కూడా కాదు భవానీ రెడ్డి గారు, విజయార్య గారు ఏకీభవిస్తూనే ఆయన ఇంకో స్ట్రాటజీ, ఇంకో లైన్ తీసుకొచ్చారు. ఆ లైన్ గురించి మాట్లాడదాం. ఒక సెకండ్ రామ్మోహన్ గారితో మాట్లాడదాం. ఏంటంటే డిబేట్ లో ఒక తిట్టునే గంట సేపు దాని గురించి చర్చ చేయడం అనేది పక్కకు పెట్టేసేయాలి. రైట్ అండి. విజయార్య గారు ఒక నిమిషం ఆగండి, రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు. లక్ష్మణ్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులందరూ నమస్కారం. చాలా ఆరోగ్యకరంగా డిబేట్ జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే విజయార్య గారుతో సహా అందరం కూడా ఏకీభవిస్తున్నాం ఈ విషయంలో, ఇంకే మరొక మాట లేదు. కానీ సమస్య ఏంటంటే ఈ తిట్లు, శాపనార్థాలు వీటి గురించి చూసుకుంటే ఇద్దరు ఒకే పార్టీ వాళ్ళు. సాంకేతికంగా ఇప్పుడు చూస్తే ఇద్దరు ఎమ్మెల్యే, ఇద్దరు టిఆర్ఎస్ నుంచి గెలిచిండ్రు. వీళ్ళ మధ్య పోరాటం అన్ని వర్గాల మధ్యన, ప్రాంతాల మధ్యన తీసుకురావడమే దురదృష్టకరం అంటున్నా. రెండోది ఏంటంటే పురుషాధిక సమాజంలో ఇవన్నీ కూడా ఈ సామెతలు ఏవైతున్నాయి, సామెతలు పుట్టుడే తప్పుడు పుట్టినాయి. ఇప్పుడు మనం వాటేటప్పుడు కొన్ని దాన్ని జాగ్రత్తగా వాడాలి. సామెతలు వాటేటప్పుడు మహిళలను కానీ, వికలాంగులు కానీ, పిల్లల్ని కానీ, వృద్ధులను కానీ హత్య చేయకుండా వాడాలి. ఆ సామెతలు పుట్టినాయి, అట్లా అగ్రవర్ణ వాళ్ళ ఉన్నాయి, మామూలుగా శూద్ర వర్గాల్లో కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ సామెతలు వాడే కన్నా ముందు కౌశిక్ రెడ్డి గురించి అందరికి తెలుసు, విజయార్య గారు ఒప్పుకున్నారు. అంటే రామ్మోహన్ గారు ఇక్కడ ఒక విషయం, సామెతను ఏదో ఫ్లోలో అలవాటుగా వాడడం వేరు, పర్టికులర్ గా ఆ సామెతని చూపిస్తూ ఒక కవరు, ఆ చీర, గాజులు ఆయన కొనుక్కొచ్చారో మరి ఎవరైనా తెచ్చిచ్చారో తీసుకొచ్చి పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం వేరు. లక్ష్మి గారు నిన్న మొన్న చూస్తున్న డిబేట్లలో మహిళలు కూడా సామెతలు వాడితే నేను కోప్పడ్డమ్మా, మీరు వాడొద్దు, ప్రతిభాను లేకపోతే మగాడి వేట రా అని ఈ మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ మన భవాని గాని కానీ జ్యోత్స్న గారు కానీ మాట్లాడలేదు. ఏమంటున్నారు, కొందరు మాట్లాడుతున్నారు తప్పు, మన మీద మనమే అవమానం చేసుకోవడం, ఆడాళ్ళకి ఆడాలి శత్రువులు, ఇట్లాంటి తప్పు మాటలు మాట్లాడతారు. ఎక్కడ జరిగింది పొరపాటు? నిన్న ప్రభుత్వం ఉందా లేదా, నిన్న ప్రభుత్వం ఉందా లేదా అనే దానికి ప్రశ్నార్థకంగా మారింది అంటున్నా. ఒక ఇద్దరు అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈ మాట అంటున్నాను.
ఇద్దరు కూడా మీరు నీతిగా సామెతే న్యాయంగా వాడుతున్నారు. నీతికి వస్తున్నారు. ఈ మాట అనాలి. ఎందుకంటే ప్లీజ్. అంత మాటలు మీరే అంటున్నారు, అంతకంటే ఎక్కువ మాట్లాడారు వారి గురించి. ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు, గౌరవ సభ్యులు. గతంలో అసెంబ్లీ రౌడీ అనే సినిమా వస్తే మనం అందరం వెతికి అసెంబ్లీ రౌడీ అనంతరం సినిమా పేరు మార్చండి. ఇవాళ అట్లా జరిగినాయి కదా. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటే, ఒకరింటికి ఒకరు పోతామంటుంటే పోలీసులు ఏం చేశారు? నిన్న మౌన ప్రేక్షక పాత్ర వహించిండ్రా. మొదట్లో పొద్దున నేను ఒప్పుకున్నాను, కౌశిక్ రెడ్డి గారి ఇంటి ముందట పోలీస్ బందోబస్తు పెట్టడం, ఆయన గృహ నిర్బంధం చేయడం చాలా కరెక్ట్. అదే పని ఇక్కడ గాంధీ గారిని ఎందుకు చేయలేదు పోలీసులు? అంటే పార్టీ మారితే పవిత్రులు అయిపోతారా? అందుకని ఇక్కడ ఏమైందంటే హైకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న ఒక నిర్ణయం తీసుకుని, తప్పు నిర్ణయం అంటున్నాడు. ఇస్తే ఇచ్చుకొని అండి వీళ్ళకి కాదని. కానీ హైకోర్టు ఏమన్నది? తీర్పు ఇవ్వలే, వాళ్ళు కేవలం సూచన చేశారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని ఒక మంచి స్పీకర్ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా, ఒక రాజ్యాంగ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించకుండా వాళ్ళు సూచనలు మాత్రమే చేశారు. 3 నెలల లోపల ఈ ఫిరాయింపుల మీద చర్య తీసుకోమన్నారు సుప్రీంకోర్టు అన్నది. అన్ని దేశమంతా ఆదేశించింది. ఎవరైనా తీసుకుంటున్నారా? స్పీకర్లు అందరూ కూడా లక్ష్మీపుత్రుడు అంటే ఆయన 4.5 ఏళ్లు ఆయన డ్రాగాన్ చేసి ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయకుండా మంత్రి పదవులు ఇచ్చిన ఊరుకొని ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రభుత్వం 3 నెలలు పడిపోతుంది, 2 నెలలు పడిపోతుంది, రేపే పడిపోద్ది అన్న కడియం శ్రీహరి గారు ఎక్కడున్నారు? ఇవాళ వీళ్ళందరినీ హక్కుని చేర్చుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఎట్లా అని నేను అంటున్నాను. నిన్న జరిగిన సంఘటనలు చూసుకుంటే ఆయన మినిట్ టు మినిట్ అంటే ఒక పెద్ద వారు గద జరుగుతుంటే, మనము అసలు ఎన్నికల ప్రచారం ఇట్లా జరుగుతున్నాయి లక్ష్మి గారు. ఇప్పుడు గదలు ఎత్తడము, కత్తులు తీయడము, కటాలు తీయడము, శంఖాలు ఊదడం, ఇవన్నీ మధ్యయుగాల రాజకీయాలు. ఇవాళ మన ప్రజాస్వామ్యంలో చేసే రాజకీయాలు కావు. ఇవన్నీ చేస్తున్నారంటే స్పష్టంగా మధ్యయుగ రాజకీయాలు ఒప్పుకుంటున్నట్టు లెక్క. నిన్న వెహికల్ పోతుంటే మినిట్ టు మినిట్ మీడియా ప్రసారం చేస్తుంటే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? నిజంగా ఇక్కడ ఇంటి దగ్గర ఆపాల్సిందే. నేను కొంచెం ఆశపడ్డా పోలీసులు అక్కడైనా గేట్ ముందర ఉంటారని చెప్పి. ఒక విల్లాలో 100 మంది పౌరులు బతుకుతున్నారు, ఎక్కడ ఎవరి ఇల్లు వాళ్ళకు ఉన్నాయి. ఇవంతా గందరగోళం కదా. అక్కడ పిల్లలు, అక్కడ కుటుంబీకులు ఏమనుకుంటారు? రాజకీయాలంటే ఇట్లా ఉంటాయి అనుకుంటారు, రాజకీయాలకి రావద్దు అనుకుంటారు ఎవరు కూడా కదా. అట్లా ఒక ఎమ్మెల్యే దాడి చేస్తూ అక్కడ చేస్తున్న క్రమంలో ఇటు కౌశిక్ రెడ్డిని ఎవ్వరు సమర్థిస్తలేరు, సొంత పార్టీ వాళ్ళు సమర్థిస్తలేరు. కాకపోతే పైకి గంభీరంగా ఇప్పుడు అందరూ విజయ లాగా గంభీరంగా అంటే సమర్థించకుండానే మరి అంటే హరీష్ రావు గారి పరిస్థితి నిజంగా నిన్న చూస్తే ఒక రకంగా ఆయనకి అగ్గిపెట్టి దొరకలేదని జోష్నా గారు అన్నారు కానీ చాలా చాలా పరిస్థితి చాలా ఘోరంగా అనిపించింది. చచ్చినట్టు ఇప్పుడు కౌశిక్ రెడ్డిని మోయాల్సి వచ్చింది ఆయనకి నిన్న. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. లక్ష్మి గారు అసలు యాక్చువల్ గా మానుకోట్లో రాళ్ళేసింది హరీష్ అన్న మీదనే, హరీష్ రావు గారి మీదనే రాళ్ళేసింది హరీష్ రావు గారి మీదనే. అదే హరీష్ రావు గారు ఒక డిఎస్పీ మీదకి ఇదే కౌశిక్ రెడ్డి పోతుంటే బాబు నీకు దండం పెడితే ఆగురా నాయన అని పక్కన వచ్చాడు. అది పరిస్థితి. అందుకని ఏమంటున్నానంటే హరీష్ రావు కొంచెం సీనియర్ సభ్యుడు కనుక ఆగబట్టాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి పనితీరు మీద ఎవ్వరికి సరైన విధంగా ఆయన మీద మంచి అభిప్రాయం లేదు. కానీ దానికి తగ్గట్టు అరికపూడి గాంధీ గారి మీద నాకు చాలా సదభిప్రాయం ఉంది. ఇప్పుడు ఉంది, అప్పుడు ఉన్నది. ఆయన ఎక్కడ కూడా వివాదాలకు పోలేదు ఇప్పటి వరకు. 3వ సారి ఎమ్మెల్యే అయినా పోలేదు. కానీ ఇద్దరు కూడా పార్టీ మారిన వాళ్ళే కదా అంటున్నాను. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వరకు ఆయన కాంగ్రెస్ సభ్యుడు. అదే అంటే టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకు జీర్ణించుకోలేకపోతుంది? తనేమో ఇంత మందిని కలుపుకున్నప్పుడు, వేరే పార్టీ తీసుకున్నప్పుడు సరే లీగల్ గా వెళుతున్నారు, ఆ చట్టం వచ్చింది కూడా కాబట్టి ఇప్పుడు ప్లస్ ఉంది. అది ఎవరి విచక్షణ, ఎవరి దాని మీద వాళ్ళకు ఉంటుంది. మేబీ ఉప ఎన్నికలే వస్తాయేమో, వచ్చిన తర్వాత సంగతి వచ్చి చూసుకోవచ్చు. కానీ ఎందుకో ఆవేశంగా, ఆక్రోశంగా ఇలాంటి వెపన్స్ అన్ని వాడడం ఎందుకు? కౌశిక్ రెడ్డి గారు లాంటి వెపన్స్ ని ఆయన మొదలు పెట్టిండు. ఆయన అప్పుడు తమలపాకు అంటే తలుపు చెక్క ఎదురొచ్చింది, సమస్య అక్కడ వస్తుంది కదా. ఒకటమ్మా, ఇప్పుడు తొందరపడి ప్రభుత్వం కూడా నిన్నగా మొన్న హైకోర్టు ఒక సూచన ఇచ్చినప్పుడు నిన్ననే ఎందుకు వేయాల్సి వచ్చింది? పిఎస్సి చైర్మన్ గా అయినాడు అంటున్నాడు. గతంలో పొరపాటు జరిగింది, వాళ్ళని కరెక్ట్. మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు కండువాలు కప్పుకోలేదు, 5 ఏళ్ళు కొనసాగింది వాళ్ళు. అట్లా అంతెందుకు కాంగ్రెస్ పార్టీని మొత్తం 2 సార్లు విలీనం చేసుకున్నాక ఎంఐఎం కు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చింది గతంలో, చూసాం కదా. దానం నాగేంద్ర నైతికంగా ఉంటే ప్రజలు ఆదరిస్తారని నమ్మకాన్ని కల్పించండి. గతంలో దానం నాగేంద్ర గారు ఎక్కడున్నా సరే ఆయన మాటలు ఎట్లున్నా, ఆయన 1994లో ఆయన 2004లో ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేస్తే మరోసారి ఓడగొట్టింది కదా. ఇప్పుడు ఏమైతుందంటే పదవులు పోతాయని భయం పట్టుకుంది 10 మందికి అంటున్నాడు. అందుకని ఏమైతుంది, కండవ కప్పుకుంది నిజం అరకిపూడి గాంధీ గారు, తర్వాత మాట్లాడింది నిజం కాంగ్రెస్ పార్టీ చేరినా అని చెప్పి. ఇప్పుడు నేను చేరలేదు అంటున్నాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ప్రశ్నలకు అరకిపూడి గాంధీ సమాధానం చెప్పాలి. కౌశిక్ రెడ్డి వ్యక్తిత్వం పక్కన పెడతాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు చేరలేదు అంటున్నావు కదా, జెండా కండవ కప్పు, జెండా ఎత్తుకో అంటున్నాడు. దానికి సమాధానం చెప్పానా చెప్పొద్దా? వాడేవాడు వీడేవాడు అమ్మలు అయ్యాలు మాట్లాడితే ఎట్లా సాధ్యం అవుతాడని నేను అంటున్నాను. ఆయన ప్రశ్న కరెక్ట్.
చేసిన పద్ధతి తప్పు అంటున్నాడు. ఆయన ప్రశ్న కరెక్ట్. ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే ఆయన టీఆర్ఎస్ మెంబర్ అయితే కండువా కప్పుకోవాలి, ఆయన టీఆర్ఎస్ మెంబర్ అయితే ఆఫీస్ పోవాలి. అంటే చర్చ కాదు రామ్మోహన్ గారు, చర్చ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని మాట్లాడదామా? ఇది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమంగా మార్చడానికి కౌశిక్ రెడ్డి గారు తీసుకున్నందుకు ఆ పురుగు ఏదైతే పుడుతుందో ఆ పురుగుని చంపుదామా? ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు పుట్టించిన అదొకటే కాదు, మళ్ళీ మధ్యలో మహిళలు ఎందుకు వచ్చిండ్రు అనేది ఇదొకటి మూడో రాదంటున్నాడు. ఇప్పుడు రాదు. ఇప్పుడు మనము దాన్ని పెంచొద్దు అంటున్నాం, మన మీడియా కూడా దీన్ని పెంచొద్దు స్పష్టంగా రామోహన్ అన్న ఒక్క నిమిషం జర్నలిస్ట్ ఒక్క నిమిషం. లక్ష్మి గారు, విజయార్య గారు కూడా మాట్లాడుతారు. విజయార్య గారేమో దీన్ని ఇంకో రకంగా తిప్పారు. అది ఇంకా దాన్ని అసలు అదే ఎవ్వరు అంగీకరిస్తారు. మేము ముగ్గురం నవ్వినాం, ఎవ్వరు అంగీకరించారు దాన్ని. నేను ఒక విషయం చెప్తా, ఒకవేళ అది చేస్తే అది బీఆర్ఎస్ నుంచే వచ్చింది ఇన్స్ట్రక్షన్. ఎందుకో చెప్తా, ఎందుకంటే కౌశిక్ రెడ్డి చాలా క్లియర్ గా నాకు అధిష్టానం చెప్పినాకనే నేను ప్రెస్ మీట్ పెట్టినా అన్నాడు. ఇదే కౌశిక్ రెడ్డి నిన్న అంత బీభత్సం జరుగుతా ఉంటే ఆ కౌశిక్ రెడ్డి వెనక మొత్తం అంతా సీనియర్ వాళ్ళందరూ వెళ్ళిండ్రు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇందాక కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఈ విధమైనటువంటి విధానాన్ని బీఆర్ఎస్ ఎండార్స్ చేస్తుందా, కాంగ్రెస్ ఎండార్స్ చేస్తుందా చేయదా అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ని కూడా ప్రశ్నించాలి. ఎందుకు అని అంటే వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే, ఇంకా ఆంధ్ర తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళని కూడా మేము తిడతాం, బరాబర్ తిడతాం. కానీ టీఆర్ఎస్ జ్యోత్స్న గారు ఎండార్స్ చేసినట్టే, ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది వాళ్ళ వాళ్ళ ప్రగతి భవన్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ టిఆర్ఎస్ భవన్ వాళ్ళ దాంట్లో ప్రెస్ వాళ్ళ మీడియా దాంట్లోనే పాయింట్లోనే. సో అది ఎండార్స్ చేస్తున్నట్టే వాళ్ళ పార్టీ కార్యాలయం కాబట్టి. ఎందుకంటే ఇంకొక విషయము ఇది ఇంకొక విషయం, ఎవరైతే ఇది ఒకటి ఇందాక విజయార్య గారు చెప్పినటువంటి పాయింట్ నేను కంప్లీట్ గా తీసేస్తలేను. ఎందుకో చెప్తా వినండి. అది ఎవరు చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లక్ష్మి గారు, ఇవాళ టిఆర్ఎస్ పెంచి పోషించినటువంటి కొంతమంది పేడ్ జర్నలిస్ట్, ఐ విల్ కాల్ దెమ్ పేడ్ జర్నలిస్ట్, వాళ్ళు జర్నలిస్ట్ శంకర్ లాంటి వాళ్ళు ఇవాటి రోజున ఎంత విషపురాతలు రాస్తున్నారంటే, ఒక్కసారి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసింది ఆంధ్ర సెటిలర్ ఎమ్మెల్యే, ఆయన గూండాలట. ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది లక్ష్మి గారు నాకు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమంలో అక్కడ కూర్చున్నటువంటి భవన్ రెడ్డి ఉన్నది, ఇక్కడ కూర్చున్న జ్యోత్స్న ఉన్నది, అక్కడ కూర్చున్న రామోహన్ ఉన్నాడు, అక్కడ కూర్చున్న విజయార్య ఉన్నాడు కావచ్చు. నేను ఏమంటున్నా అంటే, ఉద్యమంలో ఒక్కడు లేడు. 10 సంవత్సరాలు తెలంగాణ అటు ఇటు కొన్ని విషయాల మీద ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కడు లేడు. మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు ఒక్కడు లేడు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఒక్కడు లేడు. ఇవాళ మాత్రం 10 సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ కి ఎప్పుడైతే అధికారం పోయిందో ఆ రోజున మళ్ళీ మేము పుట్టుకొస్తామంటే, మీరు అధికారం కోసం ఎవరు వెంపర్లాడుతున్నారు? ఇవాళ టిఆర్ఎస్ పేడ్ జర్నలిస్టులు కాదా అంటున్నా నేను. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు కుక్కిన పేరు లెక్క ఉన్న విజయార్య గారు నేడు దాడులకు తెగబడండి. ఏం మాట్లాడతాడు ఒక్కొక్కడు? అసలు ఇట్లాంటి వాళ్ళని ఎండార్స్ చేస్తున్నది ఎందుకు టిఆర్ఎస్ అధిష్టానం? విజయార్య గారు చెప్పండి. ఈ రోజు కాంగ్రెస్ సఖ్యతతో అటు కేంద్రంతో ఇటు పక్కనున్న రాష్ట్రాలతో ముందుకెళ్తుంటే రేవంత్ రెడ్డి గారు కావాలని చేయడానికి జరిగే కుట్ర అనేది ఈ రోజు సమాజం చూస్తుంది. మహిళలు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో న్యాయాధికారులు, మీరందరూ చాలా గొప్పోళ్ళు. మేము ఏమంటున్నామంటే, తెలంగాణ ఉద్యమాన్ని అడాప్ట్ చేసుకొని ఒక పేద వర్గాల ప్రజల యొక్క ఉద్యమము తెలంగాణ ఉద్యమము, దాన్ని దాదాపు అంటే కేసీఆర్ గారు దాన్ని చేతబట్టి ఒక పార్టీ పెట్టి రాజకీయ కోణంలో దాన్ని తీసుకుపోయి విజయాన్ని సాధించే వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఇంకే ఇతరత్ర పార్టీలు కానీ ఎవరు పట్టించుకొని పరిస్థితిని మీకు తెలియదు. ఎందుకండి ఆలే నరేంద్ర గారు పార్టీ పెట్టింది తెలంగాణ కోసం కాదా? విజయశాంతి గారు పెట్టింది తెలంగాణ కోసం కాదా? వాళ్ళ వంతుగా వాళ్ళు ఎంత కృషి చేశారు విజయార్య గారు? ఒకటే నిమిషం చెప్పండి. ఇదే ఆయన మాట్లాడింది కదా, మేమందరం కూడా చూసుకుంటూ కూర్చున్నాం. ఎందుకంటే మన ఆకాంక్ష బలమైంది, సుదీర్ఘ పోరాటం చేస్తున్నాము. సరే కొన్ని తప్పులు కేసీఆర్ చేస్తున్నా సరే కడుపులో పెట్టుకొని ముందుకు పోయినాం. అంటే నువ్వు ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా తల్లి తెలంగాణ, నవ తెలంగాణ, తెలంగాణ సాధన సమితి ఆల నరేంద్ర గారిని ఇంతమందిని విలీనమే చేసుకున్నావు పార్టీలను. మేమేమనుకున్నాం తెలుసా, ఒక మంచి కాజ్ కు పోతున్నప్పుడు సరే వ్యక్తిగతంగా ఏమన్నా జరిగినా కూడా అది జనాలందరికీ కూడా, మన ప్రాంతానికి అందరికి కూడా, మన తెలంగాణకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు చాలా అంటే విభజన, రామ్మోహన్ అన్న కూడా తెలుసు, విభజన హామీలు కూడా అవన్నీ కూడా విభజన చట్టం అవన్నీ రాసినప్పుడు కూడా ఆ మండలాలు పోతున్నప్పుడు ఊర్లు పోతున్నప్పుడు కూడా మాకు నచ్చలేదు. బట్ అయినప్పటికీ తెలంగాణ అయితే కావాలి కదా అని చెప్పి అందరం
సైలెంట్ గా ఉన్నాం. Silent. సో ఆ అంశం కూడా 10 ఏళ్ళు అయినాక కూడా ఆ హామీల గురించి ప్రశ్నించారు. వీళ్ళు చేయాల్సిందే అవన్నీ కూడా చెయ్యకుండా ఇవాళ మళ్ళా సెంటిమెంట్ రగిలిచ్చి ఇవాళ వాళ్ళని తిట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం బాగుకుందాం అనుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా విజయార్య గారు భవానీ రెడ్డి గారు చెప్పింది బయటికి రారు. కేసీఆర్ గారు బయటికి రారా? ఇప్పటికీ కూడా బయటికి రారా? నన్ను మీరే మాట్లాడండి. ఇప్పుడు నేను 5 నిమిషాలు మాట్లాడతా, మీరు వినండి, విన్న తర్వాత మళ్ళీ జవాబు ఇవ్వండి. చెప్పండి. ఇక్కడ ఏంది అనంటే చర్చ మంచిది పెట్టినప్పుడు సౌమ్యంగా అదే పద్ధతిలో మనం మాట్లాడుకుందాం. రామ్మోహన్ గారికి అంత చరిత్ర తెలిసిన ఆయన ఉద్యమకారుడు, మీరు ఉద్యమకారులు అందరు కూడా అందరి పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది, హెడెడ్ బై ద కేసీఆర్ గారు. ఓకే, అయిపోయింది. ఈ పంచాయతీ ఎందుకు వస్తున్నది అనంటే కౌశిక్ రెడ్డి గారి లాంటి వాళ్ళను రాజకీయంగా ముందుకు ఎవరు తెచ్చినా కూడా పరిణామాలు ఇట్లనే ఉంటాయి. కేసీఆర్ గారే తెచ్చారు, కేటీఆర్ గారు తెచ్చారు. ఆయనకి ఎవరు చెప్పారు చెయ్యమని చెప్పి? అది నేనే పాయింట్అవుట్ చేస్తున్నా. ఆయనకి ఎవరు చెప్పారు? కౌశిక్ రెడ్డి గారు చెప్పాలి. కేసీఆర్ గారు నాకు చెప్పిండు ఇవి చేయమని చెప్పండి. అంటే ఎవరు ఆ విధంగా చెడు పనులు చేయమని ఏ నాయకుడు చెప్పడు. సరే, ఆయన స్వతహాగా ఆ టైంలో మరి ప్రెస్ మీట్ లా అచానక్ తీసిరు. కేటీఆర్ గారికి అన్నా నేను చీరలు తీసుకొని పోతున్నా, గాజులు తీసుకొని పోతున్నా, మరి ఇక్కడ పెట్టుకొని నేను చూపెడుతున్నా అని పర్మిషన్ తీసుకొని పోతారా? పోరండి. తనకి ఇష్టానుసారం చేసిండు. మనం ఏమంటున్నామంటే ఆయన విధానం తప్పంటున్నాము, ఆయన వాడిన పదజాలం తప్పంటున్నాము. ఆయన ఏదైతే క్రియేటివిటీ చేసిండో అది ఆంధ్ర తెలంగాణ ప్రజలకు అది మంచిది కాదు అంటున్నాము. ఆ పద్ధతే కరెక్ట్ కాదు. మీరు బీఆర్ఎస్ నాయకులు అయినప్పటికీ హోందాగా మాట్లాడారు. ఈ విషయాన్ని వెనకేసు రాకుండా రియల్లీ వి అప్రిషియేట్ యూ. కానీ ఇక్కడ భవానీ రెడ్డి గారు ఇందాక మాట అన్నారు, కేసీఆర్ గారు ముందుకు వచ్చారని. ఆనాడు అన్ని పార్టీలు కలిసి మేమంతా సపోర్ట్ ఇచ్చాం. ఆయన సీఎం అయిన తర్వాత కూడా అందరూ సైలెంట్గా ఉన్నాం. ఆయన ఎందుకు సైలెంట్గా ఉండలేకపోతున్నారు ఇప్పుడు అని? ఎవరు? కేసీఆర్ గారా? కేసీఆర్ గారు మరి కౌశిక్ రెడ్డి గారితో చేయించారు. ఇది తెలియదు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తే కానీ తెలీదు. అమ్మా నేను అదే అంటున్నా, మీకు వారం రోజులు అయితే దీని వెనుక కుట్ర బయట. నేను ఆల్రెడీ నేను పిన్ పాయింట్ చెప్పి వదిలేసిన. ఎందుకు వదిలేసిన? మీరు నవ్వారు కదా ముగ్గురు, మీరు నవ్వుకోండి. నేనేమంటాను ఇంకా నవ్వండి గట్టిగా. అయితే అదే పిన్ పాయింట్. అంటే ఇక్కడ ఉన్న పంచాయతీ ఏంది అని అంటే హైడ్రా ఉంది. హైడ్రా వెనకాల హైడ్రా చూడడానికి బ్రహ్మాండంగా అబ్బా మన చెరువులు, కుంటలు, వాగులు మొత్తం అంతా పరిశుభ్రం అయిపోతాయి అన్నంత సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది చూడడానికి. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అసలు రాజకీయాలు ఏంటి అనేది మీరు పసిగట్టగలిగిన రోజు నిజంగా బ్రహ్మాండమైన పెద్ద నాయకులు అవుతారు 100%. ఎందుకనంటే అధిష్టానము అనేది ఒక ఆలోచనతోటి ఉండి దాని ఇంప్లిమెంటేషన్ అనేది రేవంత్ రెడ్డి గారితో చేయిస్తారు. ఇది వాస్తవము. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు అంటేనేమో మనం ఇంత గయ్యమని లేస్తా ఉన్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నోటికొచ్చిన మాటలు తిడితే ఇదే భవానీ రెడ్డి గారు ఎందుకు అనలేదు, లేదంటే ఇదే జోష్ల గారు ఎందుకు అనలేదు? అది చెప్పండి. ఆ రోజున కూడా తిట్టినామన్నా అన్న, ఆ రోజున కూడా తిట్టినా. నేను మళ్ళీ అంటున్నా, వాళ్ళు గడ్డి తిన్నారని మనం కూడా గడ్డి తింటే ఇంకేమున్నదన్న అక్కడ? ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఏమంటున్నానంటే ఈడ మీలాంటి మాలాంటి పరిశుభ్రమైన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే దానికి ఒక అర్థం పర్థం ఉంటది. ఇలాంటి వాళ్ళను ఈ ప్రజలు ఎన్నుకోవడం అనేది చేస్తున్న పెద్ద పొరపాటు. సరే, మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? హరీష్ రావు గారి మీద ఆయన నెత్తి మీద పెట్టి ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని ముందు పెట్టడానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇవాళ యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు భవానీ రెడ్డి గారు ఇప్పుడు చూడండి, మీరు గమనించాలి, రాజకీయాలలో ముందు వరుసలో ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ ఉంది. నేను ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోవాలి. అంటే చెడైనా మేమే మాట్లాడతాము, మంచైనా మేమే మాట్లాడతాం, పోరాటమైనా మేమే చేస్తాం, కొట్లాడుకున్నా మేమే చేస్తాం. వాట్ ఈస్ దిస్ క్రియేషన్? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అట్లనే మాట్లాడతాడు, అక్కడ కౌశిక్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ లో ఉండి కూడా అట్లనే మాట్లాడతారు. ఈ పంచాయతీ ఏందో మీరు ఒక్కసారి చెప్పండి. నాకు చెప్పండి. ఒకటి, వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు బయటికి వచ్చి వాళ్ళిద్దరు బాహాబాహీలు చేసుకుంటా ఉంటే మీ ఎమ్మెల్యేలు దాన్ని ఆంధ్ర ప్రాంతానికి పంపించడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుందని కాంగ్రెస్ కి పులిమిరు. ఇంకొకటి, ఈ రెడ్లను తీసుకొచ్చి ముందర పెట్టిన అసలు కులాల ప్రస్తావన ఎక్కడిది? ఆల్రెడీ రెడ్డు పెట్టినారు ముందట. 4 గంటలు చర్చ పెడదాము, నేను పర్మిషన్ తీసుకుంటా,
మహా టీవీ వాళ్ళతోటి పర్మిషన్ తీసుకుంటా 4 గంటలు చర్చ బ్రహ్మాండంగా మీరు మాట్లాడండి, నేను కూడా మాట్లాడతా. అప్పుడు ప్రజలు వింటారు. అంటే కావాల్సింది డైవర్ట్ చేయకండి చర్చని ఈ విషయంలో. కౌశిక్ ప్రజలు వింటున్నారు, ప్రజలు వింటున్నారు. ఆయన సెంటిమెంట్ రగులుస్తారు వాళ్ళు. టిఆర్ఎస్ అధికారంలో లేని ప్రతిసారి సెంటిమెంట్ ని రగులుస్తారు వాళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు పార్టీ నాయకులు ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ రెడ్లను తీసుకొచ్చిండ్రు ఇవాళ, మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అది కాదు అమ్మా, మీరు చూడండి, ఇది తప్పు అని మీరు అనండి. రామ్మోహన్ గారిని అనమని చెప్పండి, జ్యోత్స్న గారిని అనమని చెప్పండి, లేదంటే సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్న యాంకర్ గారిని అనమని చెప్పండి. అంటే కౌశిక్ రెడ్డి గారు అలాంటి ముచ్చట్లు మాట్లాడొచ్చు, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడొచ్చు. ఎవరు పాడు చేస్తా ఉన్నారు అన్న, ఒక్క నిమిషం. దానం నాగేందర్ ఏం మాట్లాడిండు? దానం నాగేందర్ కూడా రెడ్డినా? దానం నాగేందర్ ఏం మాట్లాడిండు? నేను స్టార్టింగ్ లో నేను మొదలుపెట్టింది ఈడికెళ్ళి గాంధీ గారు గాని, లేదు దానం నాగేందర్ గారు గాని, కౌశిక్ రెడ్డి గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని, ఎవరన్నా గాని ఈ విధంగా పెళ్లిడు చేసేటటువంటి నాయకులు, ఇటువంటి పెళ్లిడు చేసేటటువంటి నాయకులు రాజకీయ క్షేత్రంలో ఉండొద్దు అంటున్నా నేను. కులానికి రాజకీయ క్షేత్రంలో అది ఎవరు తీసుకోవాలండి? ఆ పార్టీ అధినాయకులు నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఇప్పుడు ఈ సమయంలో రెచ్చగొట్టింది ఎవరు? ఇప్పటికిప్పుడే దీన్ని రెచ్చగొట్టి ఒక కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, తీర్పు రాలేదు సరే, డెసిషన్ తీసుకోమని చెప్పిన తర్వాత ఎవరైతే పిల్లేశారో వాళ్ళకి అనుకూలంగా ఒక డెసిషన్ వచ్చిన తర్వాత ఎట్లా దీన్ని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య ఇప్పుడు ప్రజలు కొట్టుకోవాలా? మళ్ళీ ఉద్యమం జరగాల? మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కూడా ఆగాల? 5 ఏళ్ల పాటు ఆంధ్ర గురించి ఎలా మాట్లాడుతున్నా ఉండాలా? ప్రమాదం లేదు, ఏం కొట్టుకోరు. నా ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ, అది కూడా ఒకే పార్టీ వాళ్ళ పంచాయతీ. రెండు పార్టీలు కూడా చర్య తీసుకోవాలి. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అరకెపూడి గాంధీ గారు 1-2 సార్లు నేను కాంగ్రెస్ లో చేరలేదు అంటున్నారు. దానికి కారణం చెప్తున్నాను ఏంటంటే, ఇవాళ ఈ ముగ్గురు పరిస్థితి తేల్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ అటా ఇటా ఉంటారు. చూడండి, ఈ ముగ్గురు పరిస్థితి తేలుతుంది, రేపు 4 నెల లోపల తేలిపోతుంది. అప్పుడు రామ్మోహన్ గారు ఇంకో చిన్న డౌట్. గాంధీ గారు మాట్లాడుతూ అసలు నువ్వు వచ్చి బీఆర్ఎస్ సీనియర్లందరినీ కూడా పార్టీలోకి తీసుకొస్తామని మమ్మల్ని ముంచి మా ముఖ్యమంత్రిని కదా అప్పుడు ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని ముంచిందే నువ్వు అంటున్నారు ఆయన. అంటే ఆయనకి అటువైపు మనసు ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారికి చెప్పి ఇలా చేయించిండ్రేమో చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి. భవానీ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పమ్మా. అంటే మహిళలను బిఆర్ఎస్ కు దూరం చేయాలనేది ఒక కోణము, అలాగే ఆంధ్ర ప్రజలను మరి బిఆర్ఎస్ కు దూరం చేయాలనేది ఒక కోణము. ఈ 2 కోణాల సృష్టి ఎట్లా జరుగుతా ఉంది అని నేను మరి వాళ్ళ కేటీఆర్ కు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ బాపు గారి కొడుకే కదా, వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ యువరాజనే. మా కర్మ ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మా కర్మ అంటున్నాం మేము. ఇక తప్పదు, ఆయన తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా మేము చేయాల్సింది వస్తుంది. కాదండి, అంటే ఇక్కడ రామ్మోహన్ గారు ఇక్కడ డౌట్ ఏంటంటే, అంటే కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క మాట పరిష్కారం వైపు పోదాం. రేవంత్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు ఉన్నాయి, 9 నెలలుగా కేసీఆర్ గారు ఏదైతే కేంద్రంతో సఖ్యతగా ఉండగా పంచాయతీ పెట్టుకున్నారో అది లేకుండా 9 నెలలుగా పోతున్నారు. నిన్న కూడా ఢిల్లీలో ఉన్నాడు. ఆ ఢిల్లీలో ఆయన ఒక మంచి మాట మాట్లాడాడు. అయ్యా, ఈ మొత్తం దీనికి మూల కారణం ఏంటంటే ఫిరాయింపుల చట్టంలో మార్పు రాకపోతే, ఫిరాయింపుల చట్టంలో మార్పు ఏం రావాలి? గతంలో మనకు రాహుల్ గాంధీ పదవి పోయింది. రాహుల్ గాంధీ గారు 2 ఏళ్ల కానీ శిక్ష పట్టి పోయింది. అది సుప్రీంకోర్టు తీర్పు అందరూ అమలు చేశారు. తర్వాత అప్పీల్కి పోతే పోయింది. ఈయన కూడా ఏం చేస్తే స్పీకర్ కి అప్పచెప్పకుండా ఈ ఒక బీఫామ్ మీద ఎన్నికైన ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే, అది జెడ్పీటీసీతో సహా ఎంపీటీసీతో సహా ఆ బీఫామ్ వ్యతిరేకంగా వేరే పార్టీ మారగానే వెంటనే ఆటోమేటిక్ గా పదవి పోవాలి. అది ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే అయిపోద్ది కదా.
ఇప్పుడు గతంలో ఫిరాయింపు చట్టంలో 2 సార్లు సవరణ చేసుకున్నాం. గతంలో 1/3 ఉంటే సరిపోద్ది అన్నారు. ముగ్గురు ఉంటే ఒక్కడు పోతే సరిపోతే సీలిపోయినట్టే అన్నారు. అట్లా కాదు, ఇప్పుడు ఇద్దరు పోవాలి. ముగ్గురు ఉంటే సులభంగా లెక్కలు చెప్తున్నాను. ముగ్గురు ఉంటే ఇద్దరు పోతే పార్టీ ఫిరాయింపుకు లెక్క కాదు. దీనిలో ఇంకొక మార్పు ఏం చేయాలంటే, ఒక్కరైనా ఇద్దరైనా సరే పార్టీ మారగానే పదవి పోవాలి. సస్పెండ్ చేసినా సరే లేకుంటే పార్టీ మారినా సరే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ భయపడతారు. పార్టీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలు ఎటువంటి చెడుపుడు తయారు కాదు. ఇప్పుడు ఇంతకుముందు చాలా బాగా చెప్పారు ఆర్బీఐ గారు. నేనేమంటున్నానంటే అట్లాంటి వాళ్ళు కూడా తయారు కాదు. సస్పెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సస్పెండ్ చేస్తే పదవి పోతుంది. పదవి పోతామనే భయం ఉంటే ఈ పద్ధతులు ఉండవు. అంటే అందులో మార్పు రావాలి. రెండవది, ఇప్పుడు జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు సూచన, అట్లాగే హైకోర్టు సూచనలు బట్టి వెంటనే ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ముగ్గురికైతే నా ఉద్దేశం ఏంటంటే దానం నాగేంద్ర గారికి అయితే లీగల్ గా నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఆయన అయితే ఖచ్చితంగా ఆయన మీద వేటు పడితే నేను అనుకుంటున్నాను. స్పీకర్ నిర్ణయం ఎట్లుంటే చెప్పలేము. జడ్జిమెంట్ ఆయన చేతిలో ఉంది, పేరు రాసేది ఆయన చేతిలో ఉంది, తీర్పు పడితే అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు సెటరైట్ అవుతారా లేకపోతే అక్కడ కూడా వేటు పడకపోతే ఏం చేస్తారో చూద్దాం. గతంలో డ్రాగన్ చేసింది వీళ్ళందరూ ఉంది, ఇప్పుడే చేయడానికి ఇది వీల్లేదు. రెండోది ఏమంటున్నానంటే, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ మళ్ళీ తీసుకురాకండి. ఒకవేళ తీసుకొస్తే బీఆర్ఎస్ కే నష్టం అంటున్నాం. ఎందుకు నష్టము? అసలు నిజంగా వచ్చిన సీట్లలో ఎక్కువ సీట్లు ఇక్కడి నుంచి వచ్చినాయి. గతంలో ఫిరాయింపుదారులు కూడా అందరూ కూడా మొదటిసారి 15 సీట్లు 15 సీట్లు గెలిచారు. అందులో 12 మంది హైదరాబాద్ నుంచి గెలిచారు. టీడీపీకి 5 సీట్లు మిత్రపక్షంగా బీజేపీ గెలుచుకుంది అన్నాడు. 21 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. తెలంగాణ ప్రజలు ఉద్యమ నాయకుడైన ఉద్యమంలో వచ్చిన 63కే పరిమితం చేశారు కేసీఆర్ గారిని, ఎక్కువ చేయలే. అందుకనే ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరం మొదటి నుంచి కూడా పోతాన నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ధిక్కార స్వరం. ఇక్కడ రామోహన్ గారు చిన్న పాయింట్, ఇక్కడ 2014లో ఇలా అన్ని పార్టీలకు ఆఖరికి వైసీపీకి కూడా 2 సీట్లు, బీఎస్పీకి 1 సీటు, అలాగే లెఫ్ట్ పార్టీకి బీజేపీకి 1 సీటు, కాంగ్రెస్కి అన్ని సీట్లు, టీడీపీకి కూడా దాదాపుగా అన్ని సీట్లు ఇచ్చారు. అంటే అన్ని పార్టీలు కలిసి తెలంగాణ తెచ్చాయి అన్న విషయాన్ని ఆనాడు తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారు. దానికి అనుగుణంగానే వచ్చినాయి. కానీ అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా ఎలా కలుపుకున్నారు అనాలి, ఇంకో భాషలో మింగేశారు అనాలి. అయితే ఒక నైతికత అనేది ఉంటుంది కదా రామ్మోహన్ గారు, నైతికత ఉంటుంది కదా. మనం చేసిన పనే ఈ రోజు వాళ్ళు చేశారు. బీఆర్ఎస్ కు నైతిక అర్హత లేదు. ఏది ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కానీ అదే తప్పును వీళ్ళు చేస్తే తప్పుకు తప్పు ఒప్పు కాదు. మనందరం అదే తప్పు వీళ్ళు చేస్తున్నారు కదా. అందుకని నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూనే ఈ ఒక్క విషయంలో అనవసరంగా తప్పుడు అడుగు వేస్తున్నారు. అవసరం లేదు ఎమ్మెల్యేని తీసుకోవడం, ఉన్న ఎమ్మెల్యేలు చాలు. ఒకవేళ నిజంగానే 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ కు, ప్రభుత్వాన్ని పడేస్తే ఆనాడు ప్రజాస్వామ్య ఉద్యమం ఎట్లా ఎన్టీ రామారావు గారిని తీసేస్తే ఎట్లా వచ్చింది, అటువంటి ఉద్యమం తెలంగాణ అన్ని పార్టీలు జోష్న గారు నేను అందరం ముందుంటాం అంటున్నా. తప్పనిసరి రేపు పొద్దున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా సరే నిలబెట్టాలని కోరుకుంటాం అంటున్నా. అది కాకుండానే మొదలే ఇప్పుడు ఎవరైతే ఆరోపించారో వాళ్ళు పార్టీలు చేర్చుకుంటే కడియం శ్రీహరి గారు, లక్ష్మీపుత్రుడైన స్పీకర్ గారు, గతంలో ఈ ప్రసాదరావు గారు ఏ తప్పు చేస్తున్నట్టున్నారో లక్ష్మీపుత్రుడైన ఆయన కూడా అదే తప్పు చేసిండు కదా అని అంటున్నాను. ఆనాడు ఎందుకు మాట్లాడతలేం? ఆనాడు మాట్లాడుతుంది, ఇవాళ మాట్లాడుతున్నాం మన అందరం కూడా. అందుకని రేవంత్ రెడ్డి గారు అనవసరంగా ఈ తప్పులో కాలేయకండి, అనవసరంగా ఫిరాయింపులు చిచ్చు పెట్టుకొని చేయదు. ఇవన్నిటికి ఒక్క మాట చెప్తున్నాడు, ప్రజలతో మైండ్ గేమ్ ఆడుకోవడం, మైండ్ గేమ్ రాజకీయాల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. మైండ్ గేమ్ రాజకీయాలే. ఇవాళ హామీల అమలు, ఇవాళ వరదలు వచ్చినాయి, మనకు జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ, చికెన్ గున్యా, పెద్ద వాళ్ళందరూ చికెన్ గున్యా, డెంగ్యూ, ధనవంతులు పేదోళ్ళు ఏం లేదు, జ్వరానికి ఏం లేదు, దోమలకి ఏం లేదు, అందరికి వస్తున్నాయి. దీన్ని అరికట్టే బదులు ఢిల్లీలో కూర్చోవడం తప్పు కాదు. నేను స్పష్టంగా ఈ వరద సాయం కోసం పోయిండు. ఈ విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు 1,00,000 వాళ్ళు నయమంటున్నారు ఆ విషయంలో. కానీ ఫిరాయింపుల విషయంలో ఒక్కటే తప్పు చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఈ ఫిరాయింపులు పక్కన పెడితే చాలా ఆయన పాలన మంచిగానే ఉంటుంది. ఎందుకంటే రామ్మోహన్ గారు ఇక్కడ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన పదే అంటే 15 రోజుల నుంచి పార్టీ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది అని ఇదే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఏ పార్టీ అయినా అలా ఆలోచిస్తుంది. బట్ దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ముందు వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది. అది విచక్షణ, నైతికత, తప్పు ఒప్పు అవుతుందా అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం. వాళ్ళు లేదో ఉప ఎన్నికలకే వెళతారేమో, నిలబడతారేమో, కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్తారేమో, అది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ ఇప్పుడు మేము అదే అంటున్నాం, అది శాసన పరిధిలో ఉన్నప్పుడు, న్యాయ పరిధిలో ఉన్నప్పుడు వీళ్ళు బలాబలాలు నిరూపించుకోవాల్సిన అవసరమే ఉంది. బాహటంగా రోడ్ల మీదకి వచ్చి, ఇందాక ఆ పదం కూడా నేను వాడలేను, రామ్మోహన్ అన్న చెప్పిండ్రు కదా మంచిగా. సో అట్లొచ్చి ఈ కొట్టుకోవడాలేంది, ఈ రోడ్డున పడాలేంది, మధ్యలో ఏ సంబంధం లేదు మహిళలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలేంది. తర్వాత మళ్ళా ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న సోదరుడు ఆయన మాట్లాడుతూ మళ్ళా రెడ్లు అంట, తర్వాత ప్రాంతం మధ్య పెడతారు.
ఇదెక్కడ లొల్లి అనవసరం పార్టీని తీసుకొచ్చిండ్రు మధ్యలోకి టీడీపీ అనే అయితే పార్టీ కాదండి, మహిళలు మీరు అందుకో విజయార్య గారి దానికి గురించి కారణాలు విషయం చెప్తా. మర్చిపోయారు. భవాని గారు కారణాలు చెప్తా వినండి. కారణాలు చెప్తా వినండి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్, ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను ఈ రోజు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 9 నెలల కాలంలో మీరు గత కాలంలో ఉన్న మొత్తం అసెంబ్లీస్ ని మీరు చెక్ చేయండి. ఈ స్పెషల్లీ ఈ 9 నెలల సినిమాని మీరు చెక్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. దాన్ని మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏం సినిమా ఉంది ఈ అసలు? రోజు మీరు గతంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ మైక్ ఇచ్చిర్రా? ప్రతిపక్ష నాయకులు మాట్లాడని ఒక్క నిమిషం. ఎల్ఓపిఏ లేకుండా చేసిండ్రు కదా? అమ్మా వినండి. సమాధానం నన్ను చెప్పండి. మాట్లాడని మైక్ ఇచ్చి భవాని గారు, మాట్లాడని నేను మీరు స్వేచ్ఛ ఇచ్చిన- స్పష్టంగా విని నేను జవాబిస్తున్నా. నన్ను మాట్లాడలేకపోతే ఏం చేయాలి? స్వేచ్ఛగా మాట్లాడించినామనే అరే అది కాదమ్మా. అయితే నేను ఆంధ్రప్రదేశ్ మనము గత 10 సంవత్సరాలలో మనం గమనించినాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని చెక్ చేసినాం. అసలు అది అసెంబ్లీ లేకపోతే ఎవడన్నా దునపోతులు కూడా ఉన్నారా దాంట్లో అనేది అనిపించింది. నీ అమ్మ ఇంద్రబయ్యలు ఎమ్మెల్యేలేనా మంత్రులేనా అనే పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ రోజు చూస్తా ఉన్నాం. 9 నెలల నుండి మన అసెంబ్లీ చెక్ చేస్తే దానం నాగేందర్ గారు నోరు జారి ఇష్టానుసారం అనేసి ఎప్పుడు కూడా మన చరిత్రలో అలాంటి పదాలు వాడలే. కానీ దానం నాగేందర్ గారు వాడేసారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి సినిమా మనం చూస్తున్నాము, మళ్ళా గాంధీ గారి సినిమా చూస్తున్నాము. ఈ మూడుని కూడా కారణం ఏంటి అని అంటే వీటికి పెద్దన్న స్ఫూర్తి ప్రదాత ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అయ్యా నువ్వు సీఎం అయినావు, రాగప్ప నువ్వు సరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమన్నా విజయార్య గారు ఇంకొక విషయం నేను మాట్లాడుతున్నారు. వినండి నన్ను చెప్పినాక మీరు మాట్లాడినా. తర్వాత కేసీఆర్ గారు తిడితే తిట్టేమని ఆయన ఎమ్మెల్యే అయిపోయినావు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు. ఆ స్థానం చాలా పవిత్రమైంది, గొప్పది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ ప్రజల విలువ కొట్టయితుంది. నువ్వు తిట్టకు అని అంటే ఈ రోజు వరకు కూడా ఆయన తిట్ల పురాణం మాంతాడా? మీరు చెప్పినా మానాడు, ఎవరు చెప్పినా మానాడు. మరి అందుకోసం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నంత కాలము ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మీకు అట్లనే బలపడతా ఉంటది. అంటే రాజకీయాలంటే తిట్టాలి రాబాయ్, అవతలని అవమాన పరిస్థితినే మనం పెద్ద లీడర్లం అయితే రాబాయ్ అనే సినిమా ఇవాళ చూపెడుతున్నా ఆయన. కాబట్టి అది నేర్చుకుని మీరు నేర్పండి, ఆయనకు నేర్పాలి. మాట్లాడితే రాజ్యాంగబద్ధంగా మాట్లాడమని చెప్పండి, తిడితే కూడా రాజ్యాంగబద్ధంగా తిట్లు. మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఒక లెక్క పద్ధతితో తిడతాడు, ఇంకా జర తిట్టించుకోవాలి రాబాయ్ అనిపిస్తుంది. కానీ అదే రేవంత్ రెడ్డి గారు తిట్టడానికి ఎట్లా ఉంటది? ఇక అమ్మ విను జర్రసేప నన్ను చెప్పండి, నేను చెప్పినాక నేను వింటా, మీరు చెప్పండి. అయితే మరి మా కేసీఆర్ గారు తిడితే చాలా బ్రహ్మాండం, ఇంకా 4 తిట్లు ఎక్కువ అంటే పడబుద్ధి అవుతుంది. ఇట్లా ఒక పద్ధతితోటి పెద్దరికంతో మాట్లాడమని అంటున్నాం. కానీ ఇది చిల్లర వ్యవహారము, ఇదేంది ఎవరైనా చూస్తే నవ్వులాట ఇది. ఇప్పుడు మీరు రేపు పొద్దుగాల నేను ఏమంటున్నా అంటే భవానీ గారు, జ్యోత్స్న గారు, మరి సీనియర్ జర్నలిస్ట్ మీరు ముగ్గురు కూడా పడపబట్టి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ మొగోళ్ళు ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తారో మీరే కొట్టాలి, అది ఏ పార్టీ వాడన్నా గానీ. ఎందుకంటే ఈ సిస్టమ్ మారాలి. నెక్స్ట్ మాట్లాడతారు భవానీ రెడ్డి, జ్యోత్స్న గారు ఒక్క చిన్న భవానీ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దీని మీద మీరు మాట్లాడతారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారి భాష, ఇదంతా రేవంత్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నదని అంటున్నారు భవానీ రెడ్డి గారు. ఈ పంచాయతీ కూడా రేవంత్ రెడ్డి గారిది అమ్మ, కౌశిక్ రెడ్డి గారి పంచాయతీ రేవంత్ రెడ్డి గారిది. మీరు ఆంధ్ర అసెంబ్లీ గురించి కూడా చెప్పారు కాబట్టి అది జ్యోత్స్న గారు చెప్తారు. వాళ్ళ యువరాజు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట మాట్లాడతాడు? బుడ్డర్ ఖాన్ అట, 1.5 feet అట, ఇట్లాంటివన్నీ మాట్లాడుతా ఉంటే లా భాషల మూ భాషలు అట్లాంటివి మాట్లాడుతా ఉంటే ఆ పదాలు కూడా నాకు నోటికి వస్తలేవు. మరి కడుపు మండదా? తర్వాత అంతెందుకు, ఎంత అన్యాయం చేసి వచ్చింది, మొత్తం ఏమన్నా చేసిండ్రా? 10 ఏళ్ల పాలనలో ఏమన్నా ఉన్నదా? ఏం అడగద్దు, ప్రశ్నించొద్దు, గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఏది మాట్లాడినా తప్పు అంటే నాలుకనే పట్టుకుంటే కష్టం. మరి మీరు అంటా ఉంటే కూడా పడతా ఉండాలనా ఇక్కడ? అంటే ఆయన పద్ధతిగా తిడతాడట, అంటే పద్ధతిగా తిడితే ఒక తిట్టు, మామూలుగా తిడితే ఒక తిట్టనే తిట్టొద్దని అనాలి మొదలు. అంటే ఆయన మీకు వడబుద్ధి అవుతుంది. మీ బాపు కాబట్టి కేసీఆర్ అంటే మేమెందుకు పడతాము, ఎవరెందుకు పడతారు? అసలు ఒక మనిషి ఎందుకు అనుకోవాలి? బాడీ షేమింగ్లు ఎందుకు చేయాలి? మిమ్మల్ని పాలించమని ప్రజలు ఓటేసి పంపిస్తే మీరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా, బాడీ షేమింగ్ చేసుకుంటా ఇదా చేయాల్సింది? ఎవరు కూడా ఎవరిని అనే నైతికత లేదని చెప్తా ఉన్నాం మొత్తం. అదొకటి. తర్వాత ఒకటిసారి మీరు అంటే ఏమంటారు చూడు, ఇఫ్ యు పోక్ మీ ఐ స్క్రాచ్ యు అన్నట్టు, ఒకటి గిల్లితే ఇంకోటి వస్తుంది దాని వెనకాల. ఇలా ఇదే చూడండి, ఇవాళ చర్చ మనం పెట్టింది ఏంది, ఆయన మాట్లాడిన మన సోదరుడు చెప్పిన అంశాలు ఏంది? అనవసరంగా ప్రాంతాన్ని తీసుకొచ్చిండ్రు, ఒక పార్టీని తీసుకొచ్చిండ్రు, ఒక కులాన్ని తీసుకొచ్చిండ్రు, ఒక
ఒక వ్యక్తిని మహిళలను తీసుకొచ్చిండు. అంటే గిన్ని రకాలుగా రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టుగా దేన్నైతే దాన్ని తీసుకొచ్చి బలి చేస్తారా? సో ఎంత కళ్ళ ముందర ఇంత జరుగుతుంటే కూడా మాట్లాడొద్దా? ఇప్పుడు నాకు కూడా వస్తాయి బూతులు ఇక చూసి ఇవన్నీ మాట్లాడిన తర్వాత. సో కాకపోతే చాలా ఓపికగా చాలా ఆపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రాంతం మనం కూడా పల్లెటూర్ల నుంచి వచ్చినాం, అందరికీ తెలుసు ఆ భాష, ఆ పరుష పదజాలం అందరికీ తెలుసు. బట్ చదువుకున్నాము. ఇలా విశ్వనగరంగా మార్చాలనుకున్న హైదరాబాద్ ని ఇలా ఏ రీతిగా పట్టించిన వాళ్ళు 10 ఏళ్ళ అదంతా చూసినాము. ఇప్పుడే భ్రష్టు పట్టించబోతుండ్రో భయం అవుతుంది. ఇలా ఈ వివాదం ముదిరి లాస్ట్ వస్తే చంపుకొని కత్తులు కటార్లు తీసుకొని ఇందాక అన్నట్టు మధ్యయుగానికి వెళ్ళిపోతున్నామా మనం? ఇది మొదలవుతుంది, ఎక్కడి దాకా చేరుకుంటుందో కూడా అర్థమైన పరిస్థితి కూడా ఉంది. జోష్నా గారు, విజయార్య గారు ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేస్తున్న కుట్రలో, అంటే ఈయన కౌశిక్ రెడ్డి గారిని విమర్శిస్తూనే వాళ్ళు చేస్తున్న కుట్రలో అంటున్నారు అసలు ఈ భాష ఇదంతా మళ్ళీ ఏపీ అసెంబ్లీని అంటున్నారు. ఈయన కౌశిక్ రెడ్డి గారికి వైసీపీ మూలాలు ఉన్నాయి, వైసీపీ నుంచి ఇటు వచ్చారు కాంగ్రెస్కి. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఒకటి ఏదో కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడినంటే నేను నిజంగా కూడా ఆయన ఒక 5 నిమిషాలు నాకు టైం ఇచ్చిండ్రు, ఆయన మాట్లాడినాక నన్ను మాట్లాడమన్నారు కదా అని ఎదిగితే అసలు ఎక్కడ అన్ని తిట్లు తప్పించి కేసీఆర్ గారు మాట్లాడింది ఒక మంచి మాట ఎక్కడ కనబడతలేదు నాకు. మరి నేనేమంటే ఎవరు మాట్లాడినా తప్పే లక్ష్మి గారు. ఆ రోజున నేను మాట్లాడిన, ఆ రోజున కూడా నేను మాట్లాడిన ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి మీద నాకు గౌరవం ఉంటది. కానీ కొంత పదజాలము ఏదైతే ఆయన వాడుతున్నారో అది తప్పు. తెలంగాణ సమాజాన్ని మీరు అట్లా ఎక్కడికక్కడ అవమానించడం తప్పు అని చెప్తానే ఉన్నా. ఆ రోజున చెప్పిన. ఏం జరుగుతుంది ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆంధ్ర నుంచి వస్తున్నాయి అంటే ఈ థాట్ ప్రాసెసే తప్పు కదా. అసలు తెలంగాణ సమాజంలో ఏ రోజున కూడా కొన్నిటిని మనము యాక్సెప్ట్ చెయ్యము. అది ఎప్పుడు కూడా మీరు గమనించండి. ఈ 10 ఏళ్లలో లేవు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు లేదు. మరి ఏ గొడవలు ఎందుకు లేవు? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో వచ్చేదండి నీటి గురించి. నేను చెప్తున్నా 2014 ఎన్నికలకు ముందు వీళ్ళ యుఎస్పి అంటే వీళ్ళ పాయింట్ ఏంటి తెలుసా లక్ష్మి గారు? ఆంధ్రోళ్ళు ఒక పెద్ద బూచి, ఆంధ్రోళ్ళు మనల్ని దోచుక తిన్నారు, ఆంధ్రోలతోనే మనం నాశనమైనం. ఇది వీళ్ళ బూచి 2014 ఎలక్షన్ల కన్నా ముందర. ఆ రోజున అందరూ ఆంధ్రాలో అన్ని పార్టీలలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసిండు. ఆ రోజున కాంగ్రెస్ లో లేకుండానా, బీజేపీలో లేకుండానా, అన్ని చోట్ల ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న ఆంధ్రోలు. అసలు పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టిందే కాంగ్రెస్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు. అయినా సరే తెలుగుదేశం పార్టీ మీద పడ్డారు, ఆంధ్రోల మీద పడ్డారు. 2018 ఎలక్షన్లకు వచ్చాడు, 5 సంవత్సరాలు ఏం మాట్లాడలేదు, 4.5 సంవత్సరాలు, సారీ టు బి ప్రిసైజ్. ఎప్పుడైతే 2018 ఎలక్షన్లకు వచ్చిండ్రో అప్పుడు మళ్ళా గురు పాలన వస్తుంది, మళ్ళా ఆంధ్రోళ్ళ పాలన వస్తుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది అని మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పా. రేవంత్ రెడ్డి ఎవరండి? మాకేం సంబంధం అండి రేవంత్ రెడ్డితోని? కేసీఆర్ అట్లనో రేవంత్ రెడ్డి అట్లా. మా పార్టీలోకి వెళ్ళినోడు ఎవరైనా సరే మా పార్టీతో సంబంధం లేనోడే. ఇద్దరు ముఖ్యమంత్రులండి, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి జోష్నా గారు. నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతున్నా. నేను ఐ ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ అండి, అందులో డౌట్ లేదు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా, నా పార్టీ గురించి నేను మాట్లాడుతున్నా, నా పార్టీలో ఉన్నోడు గురించి నేను మాట్లాడతా. నా పార్టీ వదిలిపోయి వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ నువ్వు ఎన్ని పదవులు అనుభవిస్తే నాకెందుకు? అక్కడ నువ్వు తప్పు చేస్తే నిన్ను తప్పంట, ఒప్పు చేస్తే ఒప్పంట. కేసీఆర్ గారిని కొన్ని విషయాల్లో మేము కూడా మెచ్చుకున్నాం, సాక్షాత్తు మా నాయకుడే మెచ్చుకున్నాడు. కేసీఆర్ గారు కొన్ని విషయాలు మంచిగా చేసిండ్రు అని చెప్పి. కానీ తప్పు చేస్తే కూడా మేము మెచ్చుకోవాలంటే ఎందుకు మెచ్చుకుంటామండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయం కూడా అంతే. మీరు మంచి చేయడానికి, మీరు 10 ఏళ్ల పాటు తెలంగాణ సఫర్ అయింది, మేము ఏదో మంచి చేస్తాం ఉద్ధరిస్తామని మీరు వచ్చి ఇవాళ ఏం మాట వస్తుంది? సంస్కృతి ఏదో ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. ఇవాళ అదే అండి ఆన్లైన్ మీరు చూస్తే ట్విట్టర్ లో ఈ టిఆర్ఎస్ పార్టీ ముసుగు కప్పుకున్నటువంటి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అండ్ ఐ కోటెడ్ వెరీ క్లారిటీ. ఎందుకు క్లారిటీగా చెప్తున్నా అంటే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విజయవాడ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రోల గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటా, మీకు చేత కాదు రాజకీయం చేసుడు, మీకు చేత కాదు రాష్ట్రాన్ని బాగుపరచుడు, మీకు చేత కాదు మంచిగుండు, దాన్ని తీసుకొచ్చి ప్రాంతాలకి కులాలకి మనుషులకి ఎట్లా రుద్దుతారా మీరు? చేతనైతే కౌశిక్ రెడ్డికి నిజంగా దమ్ముంటే పోయి అరకపూడి గాంధీతోని మాట్లాడుకోమనండి ఇద్దరిని. లేదా దానం నాగేందర్ ఏదైతే సాక్షాత్తు నిండు సభలో నీ అమ్మ అని తిట్టిండో దానం నాగేందర్ని పిలిచి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి ఎందుకు దానం అట్లా మాట్లాడినామని అడగమనండి రేవంత్ రెడ్డి గారిని. ఇవి చేత కాదు వీళ్ళకి. ఇవి చేతగాక 24 గంటలు కూడా ఐదరు పక్క ప్రాంతం మీద నబడేడవాలే, లేకపోతే వేరే కులం మీద నబడేడవాలే. ఎన్ని రోజులు ఈ రాజకీయాలు? ఇప్పటికన్నా చెప్తున్నాం, మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి, ప్రజలకి మంచి చేయండి, సాధిస్తాం. అట్ ద సేమ్ టైం జోష్నా గారు
పదేళ్ల పాటు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు అన్నట్టు ఎలా చూశారో తెలంగాణ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీని కూడా ఆ విధంగా గౌరవించాలి కదా, కొన్నాళ్ళ పాటు సంయమనం ఉండాలి కదా. నేనేమంటున్నా లక్ష్మి గారు, అది నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, నేను ఎక్కడ డినై చేయట్లే. కానీ ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి గారు అయినా అటు కేసీఆర్ గారు అయినా సరే, ఎందుకంటే ఇద్దరు పార్టీకి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు కాబట్టి, అలానే TRS/BRS అయినా సరే కాంగ్రెస్ అయినా సరే, మీరు ఇందాక ఆయన కోట్ చేసిండ్రు కదా, పక్క రాష్ట్రం యొక్క విషయం కోట్ చేసిండ్రు కాబట్టి 5 సంవత్సరాల్లో ఇట్లనే బూతులు మాట్లాడితే లాగి పెట్టి ఈడ్చిదాన్ని కొట్టిండ్రు ప్రజలు. జగన్ అండ్ బ్యాచ్ ని లాగి పెట్టి ఈడ్చిదాన్నిండ్రు. రేపు మీ గతి కూడా అంతే అవుతుంది. ఇద్దరికి చెప్తున్నా బూతులు మాట్లాడేసుకొని పెద్ద పెద్ద గొడవలు ఏం రౌడీ రైట్ అండి. జోష్న గారు, ఇక భవానీ రెడ్డి గారు, లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు అయితే ఇప్పుడు జ్యోత్స్న గారు, భవానీ గారు అందరూ చాలా చక్కగానే రాజకీయాల గురించి చాలా మంచిగా మాట్లాడిండ్రు. దాంట్లో వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏ కోణంలో తప్పులేదు. అయితే నేను ఏం మాట మాట్లాడుతున్నా అంటే, కేసీఆర్ గారు అనే ఒక శాంతి లేకపోతే తెలంగాణ వచ్చేదా అనేది ఒక క్వశ్చన్ కు ఆన్సర్ మీరు వెతుక్కోవాలి. రెండవది, కేసీఆర్ గారు ఫ్యామిలీ వినండి, కేసీఆర్ గారు ఫ్యామిలీ, మళ్ళీ మాట్లాడదాం. విజయార్య గారు ఇప్పుడు లేదు ఒక విషయం స్టార్టింగ్ నుంచి భవానీ రెడ్డి గారు, జోష్న గారు అదే చెప్తున్నారు. ప్రోపగండా చేయడము అనేది ఏమండి, ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా కుటుంబ పాలనే, కాంగ్రెస్ కూడా కుటుంబ పాలనే. ఒక్క భారతీయ జనతా పార్టీ తప్పిస్తే మీకు క్లారిటీ ఇస్తున్నాను, ఒక్క భారతీయ జనతా పార్టీ తప్పిస్తే భారతీయ జనతా పార్టీ రోల్ కూడా మీరే పోషిస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే, సరే మీరు ఇది మొత్తం కుటుంబ పాలన రైట్ కాదండి. ఒక విషయం ఇక్కడ కేసీఆర్ గారు బూతులు తిట్టినా, కేసీఆర్ గారు ఆంధ్రోళన ఏమన్నా అది ఉద్యమ సమయంలోనే ఆయన ఆగ్రహంతో ఇప్పుడు అన్నట్టుగా ఏదన్నా అన్నారేమో అనుకున్నారు. ఆ సమయంలో ఉన్న హీట్ అలాంటిది కాబట్టి భవానీ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారుగా, పెద్ద ఆయన నుంచున్నాడని. నాలుగు చేతులు వేసాము, ఎవరు వేస్తున్నారని ఆలోచించలేదు. కేసీఆర్ గారిని ముందు పెట్టి హీరోని చేశాము ఆ రోజు ఉద్యమంలో. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా అందరూ పార్టీలోకి వెళ్ళిపోయినా సరే చప్పుడు కాకుండా వచ్చింది అన్నారు. మండలాలు కలిసిపోయినా సరే ఇష్టం లేకపోయినా మేము అడ్జస్ట్ అయ్యాం ఓన్లీ తెలంగాణ కోసం అని. ఇప్పుడు తెలంగాణ కోసం ఎందుకు ఆలోచించట్లేదు? మళ్ళీ ఉద్యమం రావాలి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గొడవ జరగాలి, ఇట్లా ఆలోచిస్తే రేపేంటి? కేసీఆర్ గారిది ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు నిన్న జరిగినటువంటిది మొన్నటి జరుగుతున్నటువంటిది అది కేసీఆర్ గారికి సంబంధం లేదు అనుకోండి. కౌశిక్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. 10 సంవత్సరాల నుండి ఆంధ్ర ప్రజలతోటి ఆయన ఏ రోజైతే 2014 జూన్ 2 తారీఖు వచ్చిందో, రాష్ట్రం వచ్చిందో, ఆ రోజుకే ఖతం అయిపోయింది. కేసీఆర్ గారు ఆయన ఆంధ్ర ప్రజలను రైట్. విజయార్య గారు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. జోష్న గారు చెప్పినట్లుగా నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొడుతూ మాట్లాడిన ఎవరిదైనా ఉంటే కనుక అది యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారేలాంటి పరిస్థితులు అవుతుంది. 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ విచ్ఛిన్నకరమైన పరిస్థితులు వస్తూ గొడవలకు కారణమవుతూ అభివృద్ధి కుంటుపడుతూ ఒకరినొకరు పొడుచుకుని చంపడానికి, మన అభివృద్ధిని మనమే కొలాప్స్ చేసుకోవడానికి కారణమవుతుంది. దీన్ని మరి 2 పార్టీలు ఎలా సాల్వ్ చేస్తాయో, ఇలాంటి అంశాలు బయటికి రాకుండా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి. విజయార్య గారు, రామ్మోహన్ గారు, భవానీ రెడ్డి గారు, జోష్న గారు అందరికీ ధన్యవాదాలు. మరి